ఈరోజు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న వాక్యాన్ని దేవుని యొక్క మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం. ఎప్పుడు కూడా మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు, ప్రవ్వా నీ దాసుని ద్వారా నాతో ఏం మాట్లాడుతున్నావో నాతో మాట్లాడు ప్రవ్వా అని ఆశతో ప్రార్థనాపూర్వకంగా రావాలి. అంతేగాని సరదాగా ఈరోజు వాక్యంలో ఏముంటుంది సరదాగా విందాం అది కాదు. ఇట్స్ నాట్ ఏ ఫన్, ఇట్స్ నాట్ సరదా కాదు. ఇది వాక్యం బాగుంటుందా, ఇంట్రెస్టింగ్గా ఉంటుందా, వాక్యం ఇంట్రెస్టింగ్గా బాగోడదని కాదు. వాక్యం నాతో మాట్లాడుతుందా, నేను ఎక్కడో దాచి ఉన్న ప్రతి దాన్ని అంతరంగానే నాకు చూపించాలి, నా పర్సనల్ లైఫ్తో మాట్లాడాలి. ఎందుకంటే నేను ఏ పర్సనల్ లైఫ్తో ఉన్నానో పాస్టర్కి తెలియదు. అయినా పాస్టర్ ద్వారా మాట వచ్చిందంటే అది పరిశుద్ధాత్మ ప్రేరణతోనే వస్తుంది. నాతో మాట్లాడు ప్రభువా అని దేవుడిని ప్రార్థనాపూర్వకంగా ఆసక్తితో మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మనందరితోనూ కూడా మాట్లాడతాడు ఆయన. కాబట్టి ఈరోజు మనం ధ్యానించే వాక్యాంశం ఏంటంటే, దేవుని మందిరములో ఉన్న దేవుని పిల్లలము క్రైస్తవులమైన మనం అందరము కూడా దేవునితో చక్కటి సహవాసం కలిగి ఉంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నేను దేవునితో సహవాసము కలిగి ఉన్నానని చెప్పుకొనుచు చీకటిలో నడుచువాడు అబద్ధీకుడు అని ఉంటుంది. దేవునితో సహవాసం అంటే ఏంటండి అంటే, మన దృష్టిలో ప్రార్థనకి రావడం, ప్రార్థన చేసుకోవడం, దేవుని మందిరంలోనికి రావడం, ఆదివారం ఉపవాసంలో కూడా గడపడం, ఇవన్నీ. మరి ఇవన్నీ నాలో ఉన్నాయి కాబట్టి నాలో ప్రేయర్ లైఫ్ ఉంది, నాలో చర్చ్కి అటెండెన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంది, ఉపవాస ప్రార్థన కూడా నేను చేస్తున్నాను. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు దేవుని సహవాసం నాకు లేకపోవడం ఏంటండి అని అనుకోవచ్చు. ఇవన్నీ ఉండి కూడా చీకటిలో జీవించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి ఏం చెప్తుంది వాక్యం? వాట్ బైబిల్ సేస్ అబౌట్ డార్క్నెస్, వాట్ బైబిల్ సేస్ అబౌట్ లైట్, వాట్ డస్ ఇట్ మీన్ బై వాకింగ్ ఇన్ డార్క్నెస్ అండ్ వాకింగ్ ఇన్ లైట్. చీకటి గురించి, వెలుగు గురించి బైబిల్ ఏం చెప్తుంది? చీకటిలో నడవడం అంటే ఏంటి, వెలుగులో నడవడం అంటే ఏంటి? దేవునితో సహవాసం కలిగిన వాడు వెలుగులోనే నడాలి, కానీ చీకటిలో నడడానికి వీలు లేదట. చదువుదామా? యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఫస్ట్ ఎపిస్టల్ ఆఫ్ జాన్, 1st chapter and 6th verse. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అది మనం అబద్ధీకులం అవుతాం. మేము క్రిస్టియన్స్ అండి అని చెప్పుకుంటూ, నేను రెగ్యులర్గా చర్చ్కి అటెండ్ అవుతున్నానండి, శుక్రవారాలు ఉపవాసంతో కూడా నేను ప్రార్థనలో గడుపుతున్నానండి, నేను ఆరాధన చేస్తాను, వాక్యాన్ని ప్రకటిస్తాను, బోధిస్తానండి అని చెప్పుకుంటూ ఇంకా మనం చీకటిలోనే నడిచినట్లయితే మనం అబద్ధికులమే కానీ నిజమైనటువంటి సహవాసం కలిగిన వారము కాము అని వాక్యం చెప్తుంది. అదేంటి పాస్టర్ గారు, ఉపవాస ప్రార్థనలు చేస్తూ వాక్యాలు బోధిస్తూ కూడా ఇంకా దేవునితో సహవాసం లేకపోవడం అనేది ఎలా జరుగుతుందండి అంటే, దేవుని సహవాసం అంటే ఏంటి? బైబిల్లో ఎలి అనే పాస్టర్ గారు ఉన్నాడు, ఒక ఆయన, అంటే ప్రధాన యాజకుడు. ఆయనకి 2 పిల్లలు ఉన్నారు, హోఫ్నీ, ఫినెహాసు. వారు ఆల్రెడీ యాజకత్వం చేస్తున్నారు ఆల్రెడీ. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, వారు దేవుని ఎరుగని వారు అని ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే, యాజకత్వం చేస్తూ దేవుని ఎరుగని వారంటే ఏంటి? అలాగే ప్రార్థనలు చేస్తూ, ఉపవాస ప్రార్థనలు చేస్తూ, వాక్యాన్ని ప్రకటిస్తూ చీకటిలో నడిచేవారంటే అదే. దేవుని ఎరుగుట అంటే ఆయన చిత్తానుసారంగా నడుచుట. క్రీస్తులో సహవాసం ఉండుట అంటే ప్రార్థన చేయుట కాదు, ఆయన చిత్త ప్రకారంగా ఆయన కోరిన మార్గంలో మనం నడవడమే క్రీస్తుతో సహవాసం చేయుట. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనం ధ్యానించే వాక్యము క్రీస్తులో మన సహవాసం ఎలాగుంది. క్రీస్తులో మన సహవాసము చీకటిలో నడుస్తూ సహవాసంలో ఉన్నానని క్లెయిమ్ చేసుకుంటున్నామా, వెలుగులో నడుస్తూ క్రీస్తులో సహవాసం ఉన్నామని ప్రూవ్ చేసుకుంటున్నామా? ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకోవాలి. అసలు ముందు బైబిల్లో చీకటి గురించి ఏం చెప్తున్నది బైబిల్ అనేది మనం తెలుసుకుందాం. వాట్ బైబిల్ స్పీక్స్ అబౌట్ డార్క్నెస్. చెప్పండి, చీకటి అంటే ఏంటి బైబిల్ చెప్పిన దాని ప్రకారంగా? ఎస్, చీకటిని మనం చూస్తే చీకటి పాపానికి సాదృశ్యంగా మనం చూడొచ్చు. ఇంకా అమ్మా, వెరీ గుడ్. చీకటి పాపానికి సాదృశ్యము, చీకటి అజ్ఞానానికి కూడా సాదృశ్యమే. ఇగ్నోరెన్స్ ఈజ్ ఆల్సో ఎ డార్క్నెస్, సిన్ ఈజ్ ఆల్సో ఎ డార్క్నెస్. పాపము అంటే చీకటి,
అజ్ఞానము చీకటి. ఇంకా చీకటి ఏంటి? చీకటి శక్తులతో పీడింపబడుతా, దురాత్మలతో పీడింపబడే చీకటి జీవితం కూడా చీకటే. అసలు ఇవన్నీ కాదండి, ఒక్క మాటలో చీకటి అంటే ఏంటండి అని చెప్తే అని కనుక అడిగితే ఒక్క మాటలో జస్ట్ సెపరేటింగ్ ఫ్రమ్ గాడ్ ఈజ్ డార్క్నెస్. వాట్ ఈజ్ ట్రూ డార్క్నెస్ అంటే సెపరేటింగ్ ఫ్రమ్ గాడ్ ఈజ్ డార్క్నెస్. ఎందుకంటే దేవుడే వెలుగై ఉన్నాడు. ఆ వెలుగుకి మనం వెలుగు నుంచి సెపరేట్ అయిపోవడం అంటే అర్థం ఏంటంటే దట్ ఈజ్ ద ట్రూ అట్టర్ డార్క్నెస్ అనమాట. ఒకే రూమ్లో వెలుగు చీకటి కలిసి ఉండలేవు. చీకటికి వెలుగుకి సంబంధం లేదు. వెలుగున్న చోట చీకటి ఉండదు. ఆ వెలుగు నుంచి దూరం అవుతున్నాం అంటే చీకటే. మరి అటువంటి చీకటి జీవితం ఎవరు జీవిస్తున్నారు అనేది మనం చూస్తే, సాధారణంగా మనం ఈ లోకానుసారంగా మాట్లాడుకోవాలంటే చీకటి పనులు అంటారు, చీకటి క్రియలు అంటారు, చీకటిలో చేసేవి అంటారు. ఏవైతే అన్లాఫుల్లో, ఏవైతే అన్రైచియస్సో, ఏవైతే ఇల్లీగలో అవన్నీ రాత్రులే జరుగుతూ ఉంటాయి. దొంగలు ఇంటికి కన్నాలు వేయడం సాధారణంగా ఎప్పుడు ఎక్కువ జరుగుతుంది? రాత్రులు జరుగుతుంది. అపవిత్రమైన వ్యభిచార క్రియలు సాధారణంగా ఎప్పుడు జరుగుతాయి? రాత్రులే జరుగుతాయి. సమస్తమైనటువంటి స్మగ్లింగ్, సమస్తమైనటువంటి దొంగ రవాణాలన్నీ ఎప్పుడు జరుగుతాయి? రాత్రులే జరుగుతాయి. చీకటి అనేది ఏంటంటే వ్యతిరేకమైన దేవునికి చట్టానికి వ్యతిరేక క్రియలన్నీ చీకటి క్రియలే. మన జీవితంలో చీకటి క్రియలు ఏమున్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఒకవేళ నీలో చీకటి లేకపోతే నువ్వు వెలుగులో ఉండడానికి ఇష్టపడతావు, కానీ నీలో చీకటి క్రియలు ఉన్నప్పుడు వెలుగులో రావడానికి ఇష్టపడవు. ఈ లోకములోనికి వెలుగు వచ్చింది, కానీ ఈ లోకము తన క్రియలు చెడ్డమైనందున వెలుగులోకి రారట. ఒకసారి చదువుతాం. ఒకసారి యోహాను సువార్త తీయండి. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 వచనాలు. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. ఎందుకని ద్వేషించునట? తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. అది తన క్రియలు వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు క్లియర్గా దుష్క్రియలుగా కనబడిపోతాయి కనుక వెలుగునొద్దకు రాడు. ఇక్కడ వెలుగంటే ఏంటి? ఇక్కడ వాక్యం. వెలుగంటే ఏంటి? వాక్యం. వాక్యం ఏం చేస్తుంది అంటే మనలో డిసెక్షన్ జరుగుతుంది అనమాట. మన చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటాం, కాక్రోచ్ డిసెక్షను, ఫ్రాగ్ డిసెక్షను, అడ్డకోత, నిలువు కోత, అందులో ఇవన్నీ చూపిస్తారు కదా. అలాగా దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా ఒక డిసెక్షన్. ఏంటది? హార్ట్, సోలు, స్పిరిట్ డిసెక్షన్. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఏ డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్. వాక్యము 2 అంచులు గల ఖడ్గం. అది వేటిని డిసెక్ట్ చేస్తుందట? ఎముకను, మూలుగును, హృదయమును, అందులో ఉన్న తలంపులను, అంతేనా, ప్రాణమును, ఆత్మను, ఇవన్నీ ఎవరు వేరు చేయలేరు. వాటిలోనికి కూడా దురిపోయి వేరు చేసి, ఒరే ఇదిగో దాచో చూసావా, బయటికి తీసాను చూడు, ఇది అని చూపించేది వాక్యం. వాక్యము మనలో, మన హృదయములో హార్ట్ని బైపాస్ చేసి, హార్ట్ బైపాస్ సర్జరీలు అన్నీ చేసేవాళ్ళు ఉంటారు, కానీ హార్ట్ లోపల ఉన్న హృదయాంతరంగాన్ని, సోల్ని, స్పిరిట్ని డిసెక్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అది వాక్యానికి మాత్రమే ఆ శక్తి ఉంటుంది. కాబట్టి వాక్యం ఏం చేస్తుందంటే మనలో ఉన్న తప్పులను చూపిస్తుంది. అసలు వాక్యం అంటేనే అది. వాక్యం అంటే వెలుగు. వెలుగు దేని మీద వచ్చి పడిందో ఆ చీకటి క్రియలని ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటాయి. అందుకనే చీకటి క్రియలు చేసేవాళ్ళు వెలుగులోనికి రారు. బైబిల్ ఏం చెప్తుందంటే వాక్యముతో గద్దించు, వాక్యముతో బుద్ధి చెప్పు. వాళ్ళు ఏం చేయాలా? వాక్యముతో శిక్షించమంటుంది, గద్దించమంటుంది, బుద్ధి చెప్పమంటుంది. అంటే ఎప్పుడు? ఆ వాక్యముతో వారి పాపములను చూపించు. ఎప్పుడన్నా సరే బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు కానీ, మన పర్సనల్ మెడిటేషనే కానీ, లేక ఒక దైవసేవుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడే కానీ ఆ వాక్యం ఎలా ఉండాలంటే, మన 100 క్రియల్లో 99 మంచి క్రియలు ఉన్న ఒకే ఒక చిన్న పాపపు క్రియ ఉంటే ఆ వాక్యం ఏం చేయాలా? 99ని పక్కన పడేసి ఆ లోపల దాచి ఉన్న ఒక్క పాపపు క్రియను బయటికి తెచ్చేదే వాక్యం. కానీ కొందరు వాక్యాలు ఎలా ఉంటాయంటే
99 చెడ్డ క్రియలుండి ఒకే ఒక మంచి క్రియ ఉంటే ఆ 99 చెడ్డ క్రియలను చూడకుండా ఆ ఒకే ఒక మంచి క్రియను బట్టి ఆ వ్యక్తిని పొగిడి బుజ్జగించి బాగా గణపరిచేది అది ఏ వాక్యం అంటే లోకానుసారమైన వాక్యం. చాలామందికి మన చర్చ్ నచ్చదో, చాలామందికి మన చర్చ్ నచ్చుతుంది. నచ్చని వారు ఎవరు అంటే ఈ చర్చికి వచ్చినప్పుడల్లా ఆయన నా పర్సనల్ లైఫ్ని బాగా గద్దిస్తున్నాడండి అనేవారు. సాధారణంగా వాక్యంలో లంచగొండితనం గురించి ఎక్కువ చెప్తాను, అది ఎవరికి నచ్చదో? లంచగొండికి నచ్చదు. వ్యభిచారం గురించి ఎక్కువ చెప్తాను, అది ఎవరికి నచ్చదో? వ్యభిచారం చేసేవారికి నచ్చదు. త్రాగుబోతుతనం గురించి ఎక్కువ చెప్తాను, ఎవరికి నచ్చదో? త్రాగుబోతులకి నచ్చదు. రకరకాల ఇమ్మోరల్ లైఫ్ గురించి చెప్తే ఆ లైఫ్లో ఉన్నవారికి నచ్చినప్పుడు ఆ వ్యక్తికి వాక్యమే కాదు, వాక్యం చెప్పే బోధకుడు నచ్చడు. అంతేనా? వాక్యమే కాదు, వాక్యం చెప్పే బోధకుడు నచ్చడు. వాక్యం చెప్పే బోధకుడు నచ్చనందుకు పౌలు భక్తుడు ఏమన్నాడు తెలుసా? ఇంకనూ నేను మనుషులను సంతోషపరచువాడనైతే క్రీస్తుకు దాసుడను కాలేను. సాతానుడు వారిని ప్రేరేపిస్తాడు. చూడు, నిన్నే టార్గెట్ చేశాడు. దేవుని వేదికని ఒక మనిషి మీద టార్గెట్ చేసి మనిషి మీద కక్ష తీర్చుకోవడానికి కనుక ఉపయోగిస్తే ఆ వ్యక్తి శాపగ్రస్తుడు. దేవుని వేదికని దేవుని మహిమార్థంగా ఉపయోగిస్తే ఆ వ్యక్తి ధన్యుడు, దీవింపబడతాడు. నో మ్యాటర్ హౌ పీపుల్ రిసీవ్ యూ ఆర్ నాట్, వెదర్ పీపుల్ రిసీవ్ యూ ఆర్ నాట్. మనుషులు నిన్ను అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. దేవుని హృదయ భారముతో నువ్వు వాక్యం చెప్పాలా. అది మనుషుల్ని సంతోషపరచు వాక్యం అవ్వకూడదు, దేవుని సంతోషపరచు వాక్యం అవ్వాలి. ఆ వాక్యము ప్రతి మనిషిలో ఉన్న ఆ చీకటిని బయటికి తెచ్చి చూపించే వాక్యం అవ్వాలి. అందుకనే భక్తుడైన కీర్తనకాడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని 119వ కీర్తన 105వ వచనంలో భక్తుడు కీర్తనకాడు చెప్తున్నాడు. ఆయన వాక్యము మన పాదాలకి దీపముగా ఉండాలా, మన త్రోవకు వెలుగుగా ఉండాలి. నేను వెళ్ళే మార్గాన్ని నాకు ఖచ్చితంగా చూపించాలి. డార్క్ రూమ్లో మనం చేసే ప్రతి చిన్న పని పెద్ద డిజాస్టర్కి తీసుకెళ్తుంది. ఏమీ కనబట్టలేదు రూము, నువ్వు జస్ట్ ఏమి చెయ్యాలన్నావు అంతే. అది దేనికి తగిలిందో, అది వెళ్ళి దేని మీద పడిందో, అది వెళ్ళి దేని పగలగొట్టిందో, అంతేనా? నీ రూమ్ డార్క్ అయినప్పుడు నువ్వు పెద్ద పనులు చేయక్కర్లేదు, చిన్నది చెయ్యెత్తితే చాలు, అంతేనా? అలాగ మన జీవితం డార్క్ అయినప్పుడు పెద్ద పెద్ద పనులు చేయక్కర్లేదు, చిన్న పని చాలా పెద్ద నష్టానికి దారితీస్తుంది. స్మాల్ థింగ్ చాలా పెద్ద డిజాస్టర్ తీసుకెళ్తుంది. అటువంటిది రాకుండా ఉండాలంటే దేవుడు మన జీవితంలో వెలుగు పంపుతాడు. ఎలా పంపుతాడు? మొట్టమొదటిగా ఆయన వాక్యమే వెలుగు. ఆ వాక్యాన్ని వినే మనసు మనకు ఉండాలి. ఆ వాక్యం ఒక వెలుగులా నా హృదయాన్ని వెలిగించాలి. కొంతమందిలో చీకటి ఉన్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు గుడికి వస్తారు, మేము చీకటి మనుషులు అని అనరు. ఇందాక యోహాను గారు చెప్పినట్టు వీఆర్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ గాడ్, మేము క్రైస్తవులు దేవుని పిల్లలం అంటారు. బట్ వారికి తెలియకుండానే చీకటి వారిలో ఉంటుంది. చీకటి వారిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమో తెలుసా? వాళ్ళు చర్చికి వస్తారు కానీ వాక్యం వినరు. వాళ్ళు చర్చికి వచ్చి అలా చూస్తూ ఉంటారు కానీ ఇంకోటి ఏదో ఆలోచన చేస్తూ ఉంటారు. లేక ఎవరికి తెలియకుండా కింద సెల్ ఫోన్లో వాట్సాప్లు పంపించుకుంటూ ఉంటారు, లేక పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. లేదంటారా ఆ వాక్యం మనకు కాదులే అన్నట్టుగా వింటూ ఉంటారు. నువ్వెప్పుడు కూడా వాక్యం వింటున్నప్పుడు, ప్రభువా నాతోనే నువ్వు మాట్లాడుతున్నావు అని నేను అనుకుంటున్నాను, ఒక్క మాటన్నా నన్ను ఆలోచింపజేసి నా యొక్క లోపాన్ని నాకు చూపించేలా చేయి ప్రభు అని ప్రార్థన పూర్వకంగా వింటే ప్రతి మాట నీ హృదయాన్ని తాకుతుంది. దేవుడు వాక్యంతో మనల్ని వెలిగించాలని ట్రై చేసినప్పుడు మనం వెలగలేదనుకో, దేవుడు ఇంకోలా కూడా వెలిగించడానికి ట్రై చేస్తాడు. ఏంటో తెలుసా? మనసాక్షితో మాట్లాడతాడు దేవుడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మన మనసాక్షిని ప్రేరేపిస్తాడు. ఒకటే వాక్యం ద్వారా ప్రేరేపిస్తాడు, మాట్లాడతాడు. రెండోది విత్ అవర్ ఓన్ కాన్సైన్స్. మన మనసాక్షి చెప్తుంది, అరే నువ్వు చూస్తుంది తప్పు, నువ్వు మాట్లాడుతుంది తప్పు, నువ్వు వింటున్నది తప్పు, నువ్వు వెళ్తున్న చోటు తప్పు, నువ్వు తాకుతున్న తాకిడి తప్పు. ప్రతి దాంట్లో మన మనసాక్షి చెప్తున్నప్పుడు మన మనసాక్షిని మనం ఏం చేస్తామండి? నిర్లక్ష్యం చేస్తాం. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను పిలిచినప్పుడు మీరు నిర్లక్ష్యం చేస్తే, మీరు పిలిచినప్పుడు నేను నిర్లక్ష్యం చేస్తాను. ఈరోజు మార్నింగ్ మా ఫాదర్ ఒంట్లో బాగాలేదని కబురు వచ్చింది నాకు.
నా గబగబగా నేను మేడ మీద నుంచి గబగబగా బెడ్ మీద లేగడం పరిగెట్టుకుంటూ వెళ్ళినప్పుడు ఇలా మా ఫాదర్ని లాగా హాస్పిటల్ తీసుకెళ్తున్నప్పుడు నేను ఒకటే నా 2 చేతులు ఆయన నెత్తి మీద చేసి ప్రార్థన చేసి నేను ఒకటి అనుకున్నాను, నా చేతులు క్లీన్గా ఉన్నాయా ఆయన మీద చేసి ప్రార్థన చేయడానికి. మనం ఎప్పుడైనా సరే ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన దేవునికి అంగీకారం ఎప్పుడు ఉంటుందంటే అవర్ హ్యాండ్ షుడ్ బి క్లీన్. పురుషులు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. అప్పుడు మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. నాలో నేను అనుకున్నాను, అయ్యా రాత్రంతా నీతోనే గడిపాను ప్రభా, రాత్రంతా నీతోనే గడిపాను ప్రభా, ఆ చేతులు వేసి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఏంటి ఆ కాన్ఫిడెన్స్ అంటే నా హృదయం వెలుగులో ఉంది, నా చేతులు పవిత్రంగా నేను ఆయన వైపు ఎత్తాను, నా ప్రభు నా మనపై దయ చూపుతాడు. మన కాన్సెన్స్ మనతో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు వెలుగులో ఉన్నావా చీకట్లో ఉన్నావా? చీకట్లో ఉంటే చేతులు వేయడానికి కూడా ప్రయత్నించకూడదు. చీకట్లో ఉంటే చేతులు ఎలాగ వేస్తాం? మన మనసాక్షి సరిపోదు, మనకు గద్దేస్తూ ఉంటుంది, మనం వేసినది పని జరగదు చేతిలో. అందుకని అనిపిస్తుంది వీ షుడ్ బి ఆల్వేస్ క్లీన్. ఎందుకో తెలుసా? ఎప్పుడు ఎవరి గురించి విజ్ఞాపన చేస్తాం మనకే తెలియదు, ఎప్పుడు ఎటువంటి వార్త వస్తుందో మనకే తెలియదు, ఎప్పుడు దేవుని దగ్గర అంగలార్స్తాం మనకే తెలియదు. మనం అంగలార్చిన సమయంలో ఒరే బాబు నేను రాత్రంతా పిలిచి నా మాట విన్నావా? వినలే. ఇప్పుడు ఉదయం పిలితే నీ మాట నేను వినాలన్నానుకో, దేవుడు ఏమైపోతాం? అంత ప్రమాదంలో ఏమైపోతాం? ఆపదలో ప్రభువా చాలాసార్లు అదే, ఆపదలు వచ్చినప్పుడేమో మనం ప్రభువా నేడుస్తాం, ఆపద లేనప్పుడేమో దేవునికే సమయం అవ్వకుండా లోకమును చీకటితో నింపబడిపోతాం. చీకటితో నింపబడిపోయిన తర్వాత ఆపద వచ్చినప్పుడు ప్రభువా అని ఏడుస్తే దేవుడు ఏం చేస్తాడు? చదవండి సామెతల గ్రంథం 1:24-25 వచనాలు. నేను పిలిచినప్పుడు మీరు పిలవనప్పుడు, పలకనప్పుడు మీరు పిలిచి నేనెందుకు పలకాలంటున్నాడు. చదువు. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. నా గద్దింపు, నా బోధ, నా మాట, నా ఏది మీరు వినలే. వాక్యం ద్వారా నీతో మాట్లాడా, నాకు సంబంధం లేదులే అన్నావు. ప్రవక్తలను పంపించి పెందల కాడే పంపించా, వాళ్ళ దగ్గరిగా చేర్చలేదు. నీ మనస్సాక్షి ద్వారా నీతో మాట్లాడా, దాన్ని నోరు మూయించావు. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు, నీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వెదను. నేనేం చేస్తాను? తండ్రి అని అరుస్తావు, నేను నవ్వుతాను. మీకు భయము వచ్చినప్పుడు, నీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేస్తాను. నేనేం చేస్తాను? ఏడ్రా నీ ఇష్టం, నీ కర్మ అంతే అంటాడు దేవుడు. అప్పుడు మనం ఏమైపోతాం? ఆదుకునే దేవుడే గెట్ లాస్ట్ అంటే దిక్కులేని వాళ్ళు అయిపోతాం కదా. కనుక ఎప్పుడు కూడా మనం చీకట్లో ఉండకూడదు, వాక్యానికి లోబడాలి. దేవుడైన మనస్సాక్షితో మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆ మనస్సాక్షి మనల్ని గద్దిస్తున్నప్పుడు వెంటనే లోబడాలి. చాలామంది జీవితం లోబడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రజల్లో మనము చలామణి అయిపోతాం పరిశుద్ధులుగా. ప్రజలందరూ కూడా మనల్ని చాలా గొప్పవారుగా మంచోళ్ళుగా గుర్తించేలాగా ఒక రకమైన హిపోక్రిటిక్ లైఫ్ జీవించేస్తూ ఉంటాం. మనల్ని ఎవడు చూసి వచ్చాడులే, అన్నీ ఎవడు చూస్తాడులే అనుకుని వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు, నాయనా నువ్వు ఎవరినన్నా మోసం చేయగలవు కానీ నన్ను మోసం చేయలేవు కదా. అటువంటి వారి జీవితాలు ఏమైపోతాయంటే, బైబిల్లో మాట ఉంటుంది, దేర్ అండర్స్టాండింగ్ డార్కెన్స్ అంటాడు. వారి యొక్క యోచనే చీకటి అయిపోతాడు. చదవన్నమాట ఎఫ్ఎస్సి 4:18 మొదటి లైన్లోనే ఉంటుంది. ఎఫ్ఎస్సికి రాసిన పత్రిక 4:18 ఏముందమ్మా? వారైతే అంధకారమైన మనస్సు గలవారై. అది ఏం మనసు చెప్పండి? అంధకారమైన మనస్సు గలవారై. దేర్ అండర్స్టాండింగ్ డార్కెండ్. అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన, తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. అది తమకు కలిగి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మాట ఉంటుంది, అజ్ఞానము చేత అనే మాట ఉంది. ఇందాక ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? అజ్ఞానం కూడా చీకటే. ఇగ్నోరెన్స్ ఈజ్ ఆల్సో డార్క్నెస్. ఆ తర్వాత వారి అండర్స్టాండింగే అజ్ఞానం అయిపోయిందట. అండర్స్టాండింగ్ అజ్ఞానం అయిపోయింది అంటే వారి మనసు, వారి యొక్క మనసు అంధకారం అయిపోయిందట. దేర్ అండర్స్టాండింగ్ బికేమ్ డార్క్ అండ్ అంటే అర్థం ఏంటంటే సత్యం అసత్యంగా కనబడద్దు, అసత్యం సత్యంగా కనబడద్దు. వాళ్ళ అండర్స్టాండింగ్ కెపాసిటీ పోగొట్టుకున్నారు.
ఎందుకంటే అంత అలాగే లోకానుసారమైనటువంటి వేషధారణ జీవితంలో వారు జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు నేను ఎక్కడున్నాం ఒకసారి చెక్ చేసుకుందాం. ఈరోజు మన ప్రసంగంలో భాగంగా చీకటిలో ఉన్నవారు లో ఉన్న 5 క్రియలు చూద్దాం, వెలుగులో ఉన్న వారి యొక్క 5 క్రియలు చూద్దాం. నాలో ఈ 5 క్రియల్లో ఏ 5 క్రియలు నాలో ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం. చీకటిలో ఉన్న వారిలో ఉన్న 5 క్రియలు, వెలుగులో ఉన్న వారి యొక్క 5 క్రియలు చూసుకుని నేను వెలుగులో ఉన్నానా చీకటిలో ఉన్నానని చెక్ చేసుకోవడానికి 5టిని ఒకసారి మన లైఫ్ కంపేర్ చేసుకుందాం. ముందు చీకటిలో ఉన్న వారి యొక్క 5 క్రియలు చూద్దాం. నెంబర్ 1, చీకటిలో ఉన్న వారి 5 క్రియలు ఏంటో తెలుసా? మొట్టమొదటిది, దే మెయింటైన్ సీక్రెట్ లైఫ్. చీకటిలో ఉన్నవారు దే లవ్ టు హ్యావ్ సీక్రెసీ ఇన్ ఎవ్రీథింగ్. ప్రతి దాంట్లో సీక్రెటే. వారిలో ఓపెన్నెస్ ఉండదు. ఎవరితో మాట్లాడాలంటే రూమ్కి వెళ్ళిపోయి తలుపులు వేసుకుని మాట్లాడతారు. ఇంకొకరితో మాట్లాడాలంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి ఫోన్లో మాట్లాడతారు. ఏంటిది? భర్తకి భార్య ఫోను, భార్యకి భర్త ఫోన్ యాక్సెస్ ఉండదు. ఫోన్కి ఒక లాక్, ఫోల్డర్కి ఒక లాక్, అన్నిటికీ ఒక లాక్. ఎందుకంటే దే వాంట్ టు బి సీక్రెట్. వాళ్ళు ఏమంటారంటే మాకు ప్రైవసీ అంటారు. స్టూపిడ్ ప్రైవసీ అవసరం లేదు. భర్తకి భార్య దగ్గర, భార్యకి భర్త ప్రైవసీ అవసరం లేదు. ఎవరు ఎక్కువ సీక్రెట్లు మెయింటైన్ చేస్తారో దే ఆర్ లివింగ్ ఇన్ ద డార్క్నెస్. మన జీవితం సాధ్యమైనంత వరకు ఒక తెరచిన పుస్తకంలా ఉండాలి, ఓపెన్ బుక్లా ఉండాలి. దేవుడిని అడుగుదాం, ప్రభువా నాలో చాలా సీక్రెట్ లైఫ్స్ ఉన్నాయి ప్రభువా. నా యొక్క సీక్రెట్ అనే లైఫే ఒక డార్క్నెస్, ఒక చీకటి. ఆ చీకటిలో ఉంటే నాశనం అయిపోతాను ప్రభువా. నాలో త్వరగా ఆ యొక్క సీక్రెట్ లైఫ్లో వచ్చి నన్ను బయటికి తెచ్చే ప్రభువా. నాకు ఏ విధమైన రహస్యాలు, ఏ విధమైన దాపరికాలు ఉండకుండా చేయి ప్రభువా. సీక్రెట్ లైఫ్ వాళ్ళది, వాళ్ళు జీవించే జీవితం అంతా వేషధారణే. సీక్రెట్ లైఫ్ వాళ్ళు జీవించేదంతా హిపోక్రసీయే. లోపల ఒకటి ఉంటుంది, పైకి ఇంకో రకమైన ఎక్స్ప్రెషన్ ఉంటుంది. దేవుణ్ణి అడగాల, ప్రభువా అటువంటిది నాలో తొలగించి. తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఒరే డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర ఏమీ దాయకూడదురా అంటారు. డాక్టర్ దగ్గర లాయర్ దగ్గరే దాయని వాడు దాయకూడదంటే ఇంకా దేవుని దగ్గర దాయడం ఎంత ఫూలిష్నెస్ అండి. దేవుని దగ్గర దాయడం ఎంత ఫూలిష్నెస్. నువ్వు కనీసం నీ ప్రార్థనలను ఓపెన్ అవుతున్నావా? అవ్వట్లేదు. నీ ప్రార్థనలు కూడా ఓపెన్ అవ్వట్లేదు. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఆయన ఆరాధించువారు ఆత్మతో అంటే సరిపోతుంది కదా. సత్యం ఎందుకు యాడ్ చేయాలంటే సత్యం పెట్టట్లేదు ప్రార్థనలో. భక్తిపరుడైన పరిసేడు వెళ్ళి ప్రార్థన చేసాడట. అన్నీ ఆ డబ్బాయి కొట్టుకున్నాడు, కానీ వాడిలోనే ఒక్క పాపాన్ని చెప్పుకున్నాడు దేవుని దగ్గర. అంటే లేవనా? ఒక్క పాపం లేనివాడు ఎవడ ఉన్నాడా భూమి మీద? ఎందుకంటే ఆడు పాపాన్ని దేవుని దగ్గర ఎక్స్ప్రెస్ చేయట్లే. ఎందుకు ఆయన చెప్పేసుకోడు? ఆయనకి తెలపడం ఎందుకు? అంటే నువ్వు చెప్తేనే ఆయనకి తెలీదా? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? సీక్రెట్లు మెయింటైన్ చేసేవాడికి శ్రమ అని చెప్తుంది. ఎవడైతే తమ ఆలోచనలు దాచేసుకుంటాడో ఆడికి శ్రమ. చదవండి అన్నమాట. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోలోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. అది ఏంటన్నా, దేవునికి కూడా కనబడకుండా దాచేసుకుంటాడు. ఎంత ఫూలో చూడండి. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. ఇది ఎలా ఉంటుందంటే, యేసు ప్రభుతో అన్నం తింటూ, యేసు ప్రభుతో అన్ని వాక్యాలు వింటూ, అన్ని అద్భుతాలన్నీ చూస్తూ కూడా ప్రధాన యాజకుడికి దగ్గరికి వెళ్ళి 30 వెండి నాణాలకి యేసు ప్రభుని బేరాన్ని కుదిరించేసుకుని ఏమీ లేకుండా ప్రభు దగ్గర, ప్రభా వందనాలు ప్రభా, ప్రైజ్ అలాడు ప్రభా అని చేతులు కట్టుకుంటూ ఉంటే ఇది ఎంత ఫూలిష్ అండి ఇది. అరే యేసు ప్రభు ఆ పరిచయులు మనసులో ఉన్న చెప్పేశాడు ఇందాకీనా. వాళ్ళ మనసులో వాళ్ళు అనుకున్న చెప్పేశాడు. ఆ నతానీయులు ఎక్కడో ఉంటే నువ్వు ఎక్కడున్నా కూడా చెప్పేశాడు. ఇవన్నీ చెప్పేసినోడు నేను ఎక్కడికి వెళ్ళి నీకు తెలియదా అని ఆలోచన ఇక్కడికి ఎందుకు రాలేదండి ఇస్కరియోతు యోధాకి?
నేను చాలా సీక్రెట్గా చాలా మంచి మాస్టర్ ప్లాన్ వేసాను అని అనుకుంటున్నాడు. ఆడి చందా బాక్సులని అన్నీ ఆ కానుకలు పెట్టి లాగేస్తున్నాడు. ఇది నా ప్రభువుకి తెలియకుండా మెయింటైన్ చేస్తున్నాను. ఎలాగనుకుంటామండి? అంటే చీకటి అంత గుడ్డోళ్ళని చేస్తుంది. ఇందాక చెప్పారు, దేర్ అండర్స్టాండింగ్ డార్కెన్స్. వాళ్ళ అంతరంగం ఆలోచన అంతా కూడా చీకటి అయిపోద్ది, వాళ్ళు యోచించలేకపోతున్నారు. అందుకనే ప్రభు అంటున్నాడు, అరే పరిసయ్యులు అంతా హిపోక్రిటిక్ లైఫే, మీరు సొన్నం కొట్టిన సమాధులు రా బాబు, పైకి మాత్రమే అలా ఉంటున్నారు, లోపలంతా కుళ్ళే. అననీయ సఫీరా చూడండి, వారి ఆస్తి ఎవరికాళ్ళు ఆస్తి నమ్మి మాకు ఎంత ఉందండి, ఇదిగో దేవుని దగ్గర ఇచ్చేసామని. వీళ్ళు కూడా మా ఆస్తిలో కొంత దాచుకుని 10 మంది మీకు ఇచ్చేసామని చెప్పొచ్చు. వాళ్ళు చక్కగా ఎవరేమనరు, మాదంతా ఇచ్చేసాం అంటే ఏంటి తెలుసా, అందరిలో ఘనత. ఏమి కానుకలు, ఏమి సాక్రిఫైస్. పేరు రావాలా, గ్రేట్ అనే పేరు రావాలా. వాస్తవానికి గ్రేట్ కాదు, వాస్తవానికి వీళ్ళలో ఉన్న దొంగ బుద్ధి ఉంది. కాకపోతే పైకి మాత్రం గొప్పవారిగా. ఏంటిది హిపోక్రిటిక్ లైఫ్? ప్రజల యొక్క పొగడ్తల కొరకు, ప్రజల్లో ప్రజాదరణ కొరకు, దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పు కావాలి వాళ్ళకి. నేను ఇలాగ అబద్ధం ఆడాను దేవుడి సన్నిధిలో, దేవుడు చూస్తున్నాడు, వీళ్ళందరూ నన్ను పొగిడిచి అందరూ చప్పట్లు కొట్టచ్చు, కానీ దేవుడు నన్ను విడిచిపెడతాడా అనే భయం లేకుండా పోతుంది కదా. నేను ఇది అన్యజనుల గురించి మాట్లాడేది, క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాను. నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటూ చాలా భయంకరంగా అబద్ధాలు ఆడేస్తూ ఉంటాం మనం. అసలు ఆ దేవుడు చూస్తా లేదా ఏంటి, నేను ఇలా గొప్పలు చెప్పేసుకుంటున్నాను, లేని దాన్ని ఎందుకని ఎలా చెప్పుకుంటున్నాను, ఈ మాటకి నేను నా దేవుని దగ్గర నేను ఏం జవాబు చెప్పాలా అనే యోచన మనుషుల్లోకి రాదండి బాబు. అటువంటి వాళ్ళ చీకటి, వాళ్ళ అంధకారం, వాళ్ళ మనసు, వాళ్ళ అండర్స్టాండింగ్ చీకటి అయిపోయింది. ఈరోజు నేను నువ్వు ఆ స్థితిలో ఉంటే ఇప్పుడే దేవుణ్ణి అడుగుదాం, ప్రభా చాలు అట్టి జీవితానికి, నన్ను పవిత్రపరచు ప్రభా, నన్ను ఓపెన్ చేయి ప్రభా, నన్ను హిపోక్రసీ నుంచి బయటకు తెచ్చే ప్రభా, ఉన్నట్టుగా యథార్థంగా జీవించే జీవితం నాకు ఇవ్వు ప్రభా దేవుడిని అడగాల. అది నెంబర్ 1. చీకట్లో ఉన్న వాళ్ళు ఉన్న నెంబర్ 1 ఏంటంటే దే మెయింటైన్ ద సీక్రెట్ హిపోక్రిటిక్ లైఫ్. వాళ్ళ రహస్యమైన వేషధారణ గల జీవితంలోనే ఉంటారు. రెండోది ఏంటంటే అలా వేషధారణ గల జీవితం ఉండడానికి గల కారణం ఏంటంటే దే ఆర్ అండర్ సమ్ బాండేజ్. వారు కొన్ని బంధకాల్లో ఉంటారు. రెండోది ఏంటంటే వారు కొన్ని బంధకాలకి బందీలైపోయి ఉన్నారు, కొన్ని బంధకాలకి బానిసలైపోయారు. కాబట్టి వాళ్ళ ఎంత ట్రై చేసినా వాళ్ళ శక్తి, వాళ్ళ జ్ఞానం సరిపోవట్లేదు ఆ బంధకాల నుంచి బయటికి రావడానికి. ఆ బంధకాలు బయటికి చెప్పుకోలేరు, బయటికి చెప్పుకోలేని బంధకాలు. ఆ బంధకాల నుంచి వద్దామని ప్రయత్నించి ఇంకా వాళ్ళ ప్రయత్నాలని కూడా ఆపేసుకున్నారు. 1 రోజు 2 రోజుల నుంచి కాదు ప్రభువా, సంవత్సరాల నుండి బంధకాలు ప్రభువా. మనలో కూడా కొన్ని బంధకాలు సంవత్సరాల నుంచి ఉన్న బంధకాలు ఉన్నాయి. దేవుణ్ణి అడగాల ప్రభువా, లెట్ ఆల్ ద బాండేజెస్ షుడ్ బి బ్రేకెన్ డౌన్ ఇన్ దై నేమ్ జీసస్. నీ నామములో నా బంధకాలన్నీ తెగిపోవాలి ప్రభా, కాలిపోవాలి ప్రభా. దేవుణ్ణి అడగాల. ఏమండి, మన సొంత శక్తితో మన బంధకాలను తెంపుకోవడం అసాధ్యం. సొలొమోను లాంటి జ్ఞానవంతుడు, సొలొమోను లాంటి వాడు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఇన్ ద హిస్టరీ, అటువంటి జ్ఞానవంతుడు తన భార్యలు తన హృదయాలను తిప్పేస్తూ ఉంటే దాన్ని మరలా సెట్ చేసుకోగలిగాడా? లేదు. అందానికి, స్త్రీ వ్యామోహానికి బందీ అయిపోయాడు. ఎప్పుడైతే స్త్రీ వ్యామోహానికి బందీ అయిపోయాడో స్త్రీలు అతని హృదయం తిప్పివేసిరి. 1 రాజుల గ్రంథం 11:4. అతని భార్యలు తిప్పేశారు. అంత అందగత్తెలందరూ కూడా అతన్ని తిప్పేశారు. అతని జ్ఞానంతో వారిని తిప్పలేకపోయాడు అని ఎదురే తిరిగిపోయాడు. ఈరోజు నీ బంధకాలు ఏంటి? ఒక్కొక్కడికి ప్యాకాట్ అనే బంధకం, ఒక్కొక్కడికి సెల్ ఫోన్ అనే బంధకం, ఒక్కొక్కడికి త్రాగుడు అనే బంధకం, ఒక్కొక్కడికి డబ్బు అనే బంధకం. డబ్బు అంటే ఇంకంతే, పిచ్చి అంతే. ఇంకా ఈరోజు నీ బంధకం ఏంటి, నా బంధకం ఏంటి ఒకసారి చెక్ చేసుకుందాం. నా భార్య బంధకం గురించి నాకు అనవసరం, నా భర్త బంధకం గురించి నాకు అనవసరం. నా బంధకం ఇది ప్రభువా అని ఒకసారి దేవుడిని అడుగు. ఇందాక చెప్పాను కదా, చీకట్లో ఉన్నవారు ఏ లైఫ్ లీడ్ చేస్తారో ఫస్ట్ పాయింట్ సీక్రెట్ లైఫ్. అంటే సీక్రెట్లు అంటే ఏం దాస్తారండి? వాళ్ళు చేసే పరిశుద్ధ క్రియలు, మంచి క్రియలు అన్నీ దాహేస్తారా? దాయరా? అవి ఎందుకు దాచుకుంటారు? డబ్బా కొట్టుకుంటారు. అవి
ఏదో ఒకటో రెండో దొంగ పనులు ఉంటాయి చూసారంటే, పాప పనులు, అయ్యే దాస్తాం. అయ్యే మన బంధకాలు. ఒకటి సీక్రెట్ లైఫ్, రెండోది మన బంధకాలు. ప్రభువా నా బంధకం ఇది. కానీ మన దేవుడు ఎటువంటి దేవుడు తెలుసా? నీ ఎత్తడి తలుపులను బద్దలు కొట్టి పైకి లేపే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఎత్తడి బంధకాల సైతమును కూడా బ్రద్దలు కొట్టి నేను విడిపించగల శక్తిమంతుడు, సమర్థుడైన దేవుడు నీకు నాకున్నాడు. కాబట్టి ప్రభువా, ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ దిస్ బాండేజ్, డెలివర్ మీ లార్డ్. నేను అన్నాను కదా, 199 స్వతంత్ర క్రియలు, పరిశుద్ధ క్రియలు ఉన్నా, ఒకే ఒక బంధకం ఉన్నా సరే అది చాలు మన నరకంలో పడేయడానికి. అదొక్కటి చాలు. నువ్వు 99 చూసి మురిసిపోమాక సహోదరుడా. ఈ లవ్వర్లో లేని సుగుణాలు నాలో ఉన్నాయి, కరెక్ట్. ఈ లవ్వర్లో లేని దుర్గుణం కూడా ఒకటి ఉన్నదనుకో, చాలు నరకాన్ని తీసుకెళ్ళిపోవడానికి. దేవుడిని అడుగుదాం, ప్రభువా డెలివర్ మీ ఫ్రమ్ దట్ అని అడుగుదాం. ఇక మూడో దానికి మనం చూస్తే, ఎప్పుడైతే ఈ సీక్రెట్ లైఫ్, ఎప్పుడైతే ఈ బంధకాలు ఉన్నాయో, ఆ వ్యక్తికి జీవితం ఏమైపోతుంది తెలుసా? డిస్టెన్స్ ఫ్రమ్ ద లార్డ్, హీ విల్ గో అవే ఫ్రమ్ ద లార్డ్. తనకి తెలియకుండానే అతడు దూరం అయిపోతాడు దేవునికండి. అతను ఏమనుకుంటాడు తెలుసా? నేను ఎప్పుడు చర్చ్ మానండి, నేను ఎప్పుడు ఉపవాస ప్రార్థన మానండి, నేను ఎప్పుడు నా దశంభాగాలు మానండి. ఎస్, నువ్వు చర్చికి వస్తావు, నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తావు, నువ్వు దశంభాగాలు ఇస్తావు, నువ్వు బ్రహ్మాండంగా ఆరాధన చేస్తావు, గంట ప్రార్థన చేస్తావు. కానీ ఏంటో తెలుసా? యువర్ ప్రేయర్ విల్ బికమ్ డ్రై అండ్ యువర్ వర్షిప్ విల్ బికమ్ ఎంప్టీ. నువ్వు గంట ప్రార్థన చేస్తావు, గంట డ్రైయే. ఆరాధన చేస్తావు, ఏమి నింపబడవు, అలిసిపోతావు తప్ప నింపబడవు. నీ ప్రార్థన నిన్ను అలిసిపోగేలా చేస్తుంది అంటే అర్థం ఏంటో తెలుసా? 1 hour ప్రేయర్ చేసిన తర్వాత నీ హృదయంలో సమాధానము, ధైర్యము, శక్తి రాకుండా అలయక ఇవన్నీ వచ్చినాయంటే ఏంటో తెలుసా? యువర్ ప్రేయర్ ఈజ్ ఎంప్టీ, డ్రై. ఆరాధనలో చప్పట్లు కొట్టి గంతులేసి అలిసిపోతున్నావు, కానీ పీస్ లేదు నీలో. కారణం ఏంటో తెలుసా? యు ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ద లార్డ్. నువ్వు దేవునితో ఉన్నానని అనుకుంటూనే దూరం అయిపోతున్నావు. నేను ఇప్పుడే చర్చికి వెళ్ళి వచ్చానని అంటున్నావు. సంసోన్ అటండి, దేవుని ఆజ్ఞను మీరి దెలీలాకి చెప్పేశాడు, ఇదిగో నేను నాజీరు చేయబడ్డాను, నా జుట్టు నేను కట్ చేయను, అన్నీ చెప్పేశాడు మొత్తానికి. రాత్రి ఏం చేసింది దెలీలా? శుభ్రం గుండె గీసేసిన తర్వాత, ఫిలిస్తీన్లు వస్తున్నారు పారిపో సంసోనా అని అన్నది. సంసోన్ అట ఎప్పుడులాగే రాని ఒక్కొక్కడి సంగతి తేల్చేస్తాను ఇలా విరజిమ్ముకున్నాడట. అక్కడ బైబిల్లో మాట ఉంటుంది, యెహోవా అతన్ని విడిచేనని అతనికి తెలియదు. ఎంత బాధాకరమైన మాట. చాలామంది క్రైస్తవులు ఈ స్టేట్ ఆఫ్ లైఫ్లో ఉంటారు. దే థింక్ దట్ దే ఆర్ విత్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ విత్ దెమ్. న్యాయాధిపతుల గ్రంథం 16:20లో, అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. చాలామంది ఇదే ఇగ్నోరెన్స్లో ఉంటారండి. దేవుడు నేను విడిచిపెట్టాడని నీకు తెలియకుండానే నువ్వేమనుకుంటున్నావంటే, ఐఎమ్ ఎ వెరీ గుడ్ క్రిస్టియన్, నేను చాలా రెగ్యులర్ చర్చ్ గోవర్ని, నేను చాలా ప్రార్థనా పరుని అనుకుంటున్నావు. నీ ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళట్లే. ఏమండి, సౌలట ఒక టైంలో ఎంతో ప్రార్థన చేయగా, దేవుని సన్నిధిలో విచారణ చేయగా, కల ద్వారా కానీ, ఉరీము ద్వారా కానీ, ప్రవక్తల ద్వారా కానీ ఏ విధమైన సమాచారము దేవుని యొద్ద నుండి అతనికి రాలేదు అని ఉంటుంది. చదువుదామన్నమాట. ఎందుకని? 1 సమూయేలు 28:6. 1 సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను, ఉరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమియూ సెలవీయకుండెను. చెప్పండి, ఇప్పుడు విచారణ చేయగా అంటే అర్థం ఏంటండి? ప్రార్థనలో కనిపెట్టగా. దేవుడు సైలెంట్ అయిపోయాడట. కారణం ఏంటి చెప్పండి? ఇందాక చెప్పాను చూసారా, రాత్రంతా పనికిమాలిన పనులు చేసి ఉదయం చేతులు ఎత్తితే దేవుడు స్పందిస్తాడా? మన జీవితంలో దేవునికి ప్రీతికరమైన వెలుగైన జీవితం లేకుండా కష్టం వచ్చినప్పుడు చేతులు వేసేసి చేతులు ఎత్తేస్తే పని జరగదు. ఇతడి జీవితము దేవుని బాధపరిచిన జీవితం జీవించి, ఫిలిస్తీన్లు వస్తున్నారు యుద్ధానికి, అటాక్, తెల్లవారితే యుద్ధం అనేటప్పటికి రాత్రి హోల్ నైట్ ప్రార్థన చేసాడేమో, మరి చేసాడే కానీ అలిసిపోయాడే కానీ పని జరగలేదు. నేను ఎందాకన్నా చూసారా, వెన్ యూ లివ్ ఇన్ ఎ డార్క్నెస్ యువర్ ప్రేయర్స్ విల్ బికమ్ డ్రై అండ్ యువర్ వర్షిప్ విల్ బికమ్ ఎంప్టీ. నువ్వు ఎంత గింజుకుంటావో జవాబు రాదు.
కళ ద్వారా, దర్శనము ద్వారా, ఉరీము ద్వారా, తురీము తుమ్మిములు చీటీలు వేసుకున్న పని జరగలే. ఎవరి దగ్గరికి వెళ్ళిన ఎవరి దగ్గర నుంచి ఏం రాలేదు. ఫైనలీ హీ వాజ్ ల్యాండెడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ఎ విచ్. చివరికి కర్ణపిశాసుల దగ్గరికి వెళ్ళి అడుక్కున్నాడు. దరిద్రమైన జీవితం, దౌర్భాగ్య జీవితం దిగజారిపోయాడు. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు అనుకోవచ్చు, నేను గుడి మానండి, నేను ప్రార్థన మానండి, నేను ఉపవాస ప్రార్థన మానండి, అట్ ద సేమ్ టైం పాపం కూడా మానండి అంటే ఎలా ఉంటుందా? భక్తుడైన దావీదు ఇటువంటి వారి గురించి చాలా చక్కగా చెప్పాడు. మనకేమన్నాడు తెలుసా? నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపో ఆలకింపకపో. 46వ కీర్తన 18వ వచనం. అంటే ఇక్కడ రెండు చూడండి. ఇక్కడ నా హృదయంలో పాపం లక్ష్యం చేయడం, నేను పాపం ఉంది కదా అని ప్రార్థన మానేసాడా? మనందరం అంతే కదా. పాపం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది. పాపం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది. నేను పాపాన్ని మెయింటైన్ చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే నా ప్రార్థన అయిపోయింది, 1 అవర్ ప్రేయర్ అయిపోయింది, ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయింది, సంతోషం అయిపోయింది, అంతేగాని ఫలించదు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడా ప్రియులారా? ఒకవేళ దేవుడు మాట్లాడుతూ ఉంటే వెంటనే నీ హృదయంలో రెస్పాండ్ అవ్వు. వెంటనే ప్రభువా, ఎస్ లార్డ్, ఐఎమ్ ఫేసింగ్ ద సేమ్ ప్రాబ్లం లార్డ్, ప్లీజ్ లార్డ్, ప్లీజ్ లార్డ్, డెలివర్ మీ ఫ్రమ్ దిస్ డార్క్నెస్. అయా, ఈ చీకటి నుండి విడిపించు ప్రభువా. ఎంత ప్రార్థన చేసినా నా హృదయంలో రహస్య పాపాన్ని మెయింటైన్ చేస్తూ నీ కృపను పొందుకోలేను ప్రభువా. 3 విషయాలు చెప్పుకున్నాం. 1 రహస్య జీవితం, 2 బంధకం, 3 దేవునితో ఉన్నానంటూనే దేవునికి దూరం అయిపోవడం. 4వది అటువంటి వాని జీవితంలో 4వది, నువ్వు దేవునికి దూరం అయిపోతే వెంటనే లటక్వని మింగేయడానికి ఎవడుంటాడు? సాతానుడు వాడిలో సుఖ నివాసం చేస్తాడు. చీకటిలో ఉన్న వాడిలో సాతానుడు సుఖ నివాసం చేస్తాడు. అంటే దయ్యం పట్టినోడ్ల కింద పడిపోయి లేచి కింద పడి అలా కాదు. అక్కడ వాడు తలంపుల్ని, వాడి క్రియల్ని సాతానుడు కంప్లీట్గా వాడి హోల్డ్లో తీసుకుంటాడు. వాడి అభిలాషలను, వాడి ఇష్టాలని, వారి నడకల్ని కంప్లీట్గా హోల్డ్లో తీసుకుంటాడు ఎప్పుడైతే దేవుని దూరం అవుతామో. బైబిల్లో మాట ఉంటుంది, సౌలట దేవుని ఆత్మతో నింపబడిన వాడట, సౌలును ప్రవక్తలలో ఒకడుగా ఎంచబడ్డాడట. కానీ అదే సౌలు గురించి రాయబడింది ఏంటో తెలుసా? దేవుని ఆత్మ సౌలును విడిచిపోగా ఆ మూమెంట్లోనే, ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్లోనే దురాత్మ సౌలు ఎంటర్ అయిపోయిందట. 2 ఒకటే, ఎగ్జిట్ ఎంట్రన్స్ 2 ఒకేసారి జరిగిపోయింది. ఎగ్జిట్ అండ్ ఎంట్రీ ఒకేసారి జరిగిపోయింది. పరిశుద్ధాత్మ సౌలును విడిచిపోగా, చదవనమాట 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా, వెంటనే ఇంకా అక్కడి నుండి అతని జీవితం అంతా టార్మెంటేషనే, వేదనే, బాధే. దేవుని నుండి ఎప్పుడైతే నువ్వు దూరం అవుతావో సాతానుడు మనల్ని మామూలుగా ఆడుకోడండి. దేవుని నుండి ఎప్పుడు దూరం అవుతామో, దేవుని నుండి మనల్ని దూరపరిచేది ఏంటి? పాప బంధకం. ఆ పాప బంధకమే మనల్ని సీక్రెట్గా రహస్య జీవితంలో జీవించేలా చేస్తుంది. దేవుని నుండి ఎప్పుడు దూరం అవుతామో సాతానుడు మనకు తెలియకుండానే ఎంటర్ అయిపోతాడు. ఇస్కరియోతు యోధాలోనికి సాతానుడు ప్రవేశించగా అని ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఇస్కరియోతు యోధాకు తెలియదు సాతాను వాళ్ళలో ప్రవేశించినట్టు. అంతేనా? దయ్యం పట్టినోడు కింద పడితే ఆడికి దయ్యం పట్టిందని తెలుస్తుంది. సాతాను గడికి చాలా చక్కగా నీలో నేను వస్తున్నానని చెప్పకుండా, వాడికి తెలియకుండా, యోహాను సువార్త 13:27లో ఇస్కరియోతు యోధాలోనికి సాతాను ప్రవేశించగా, యోహాను 13:27లో ఉంటుంది. వాడికి తెలియకుండానే వాళ్ళు సాతాను ప్రవేశించగా అంటే ఏం జరుగుతుంది తెలుసా? వి విల్ బికమ్ మోర్ వికెడ్. ఇంకా దుర్మార్గపు ప్లాన్లు వేస్తాం, ఇంకా అబద్ధాలు పెరిగిపోతాయి, ఇంకా మోసక్రియలు పెరిగిపోతాయి, ఇంకా సిన్ యొక్క సెన్సిటివిటీ తగ్గిపోద్ది. ఇదేం పెద్ద పాపం కాదులే, చిన్న అబద్ధం అంతే, ఇదేం పెద్ద పాపం కాదులే, ఇదేం పెద్ద పాపం కాదులే, ఇదేం పెద్ద పాపం కాదులే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఇంకా స్టబోన్ అయిపోతాం, ఇంకా మనం మొద్దుబారిపోతాం, పాపం కాదు సెన్సెస్ కోల్పోతాం. లెపర్సీ స్కిన్ మీదటండి ఎంత దురదొచ్చినా తెలియదటండి, సూదితో పొడిచినా తెలియదటండి. మనం అలాగైపోతాం, సెన్సిటివిటీ కోల్పోతాం పాపం నిమిత్తం. సాతాను లోపల ఎంటర్ అయిపోయి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, లెట్ us ask God,
అయ్యా అయ్యా అయ్యా, నేను ఎక్కడ ఏ ఏరియాలో నేను అంత సెన్సిటివిటీ కోల్పోయి ప్రవర్తిస్తున్నాను నాకు బోధించు ప్రభువా. నేను ఎందులో మంచిగా ఉన్నాను అది చూసుకుని మురిసిపోకుండా, ఎందులో బలహీనంగా ఉన్నానో నాకు నేను కవర్ చేసుకుంటూ, నాకు నేను వెనకేసుకుంటూ, నాకు నేను జస్టిఫై చేసేసుకుంటూ, పర్లేదులే ఇది పెద్ద పాపం కాదులే, ఇది పెద్ద పాపం కాదులే అని చేసుకుంటున్నాను. అదే అక్కడే నేను సాతాను బంధాల్లో ఉన్నాను ప్రభు, నన్ను విడిపించి ప్రభు అని దేవుని అడుగుదాం. 4 చెప్పుకున్నాం: రహస్య జీవితము, బంధకాలతో కూడిన జీవితము, దేవునికి దగ్గరగా ఉన్నాను అనుకుంటూ దూరం అయిపోయే జీవితము, సాతానుడు వారిలోనికి ప్రవేశించే జీవితం. ఈ 4 ఉన్నవాడిలో లాస్ట్లో జరిగేది ఏంటో తెలుసా? 5వది, దట్ ఫెలో విల్ బికమ్ సెల్ఫ్ విల్డ్ పర్సన్. దట్ ఫెలో విల్ బికమ్ సెల్ఫ్ విల్డ్ పర్సన్ అంటే అర్థం ఏంటో తెలుసా? నా ఇష్టం. ఆడి చివరికి ఎలా దిగి సరిపోతాడు? ఎవడేం చెప్పినా 1 నా ఇష్టం, 2 వాడి యాటిట్యూడ్ ఏముంటుంది? ఎటువంటి యాటిట్యూడ్కి వెళ్తాం తెలుసా? ఐ నో యాటిట్యూడ్ అని ఒకటి ఉంటుంది. ఏంటది? ఐ నో యాటిట్యూడ్. నువ్వు ఏం చెప్పు నాకు తెలుసండి. యేసు ప్రభు దిగొచ్చి చెప్పినా నాకు తెలుసు ప్రభు, అది ఆల్రెడీ. అమ్మ చెప్పినా, నాన్న చెప్పినా నాకు తెలుసు అది. దైవసేవకుడు చెప్పినా నాకు తెలుసు అది. ఏం చెప్పు? ఐ నో. వెరీ డేంజరస్ యాటిట్యూడ్ ఐ నో యాటిట్యూడ్. ఐ నో యాటిట్యూడ్, నాకు తెలుసు నేనేం చేయాలో నేను అది చేస్తాను. సాతానుడు అలా ప్రేరేపిస్తాడు. సాతానుడు హృదయాన్ని కఠినపరిచేస్తాడు. సాతానుడు హృదయం కఠినపరిచినప్పుడు ఈ ఐ నో యాటిట్యూడ్ ఏం చేస్తుందంటే గర్వహంకారాలకు తీసుకెళ్తుంది. ఎవడి మాట విండో, నేను ఏం చేయాలంటే చేస్తాను, నాకు ఆ స్వతంత్రం ఉంది. దేవుడు మనల్ని దీవించినప్పుడు ఇంకా హంబుల్ అవ్వాలి తప్ప అది మనల్ని గర్వహంకారాలు తీసుకెళ్ళకూడదండి. బైబిల్లో ఉజ్జీ అని ఒక రాజు ఉన్నాడు. ఆడు ప్రారంభంలో బలహీనమైన రాజు, యోధా రాజు. కానీ దేవుడు దినదినం అతన్ని బలపరుస్తూ ఉన్నాడు. అతన్ని బలపరిచిన తర్వాత అతడు ఏమయ్యాడు తెలుసండి? బైబిల్లో మాట ఉంటుంది, అతడు స్థిరపరచబడినప్పుడు, అతడు బలపరచబడిన తరువాత కన్నులు నెత్తికెక్కి ఏం చేశాడంటే, రాజుగా అన్ని పవర్స్ అతడు ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్ని ఎక్సర్సైజ్ చేస్తూ దాని లిమిట్స్ దాటిపోయి దైవ మందిరానికి వెళ్ళి ప్రధాన యాజకుడి పని కూడా నేనే చేసేస్తాను అన్నాడట. దేవుని సన్నిధిలో ధూపం వేసి ఇన్సెన్స్ వెలిగించే పని ఎవరిదండి? అభిషేకం ఉన్నదని యాజకులదే. యాజకులు అన్నారట, అయ్యా అది మీకు తగదయ్యా, దయచేసి అది చెయ్యొద్దయ్యా, అభిషేకం నొందిన వాడు చేసే పని మీరు చెయ్యొద్దయ్యా అంటే నోరుమైంది అన్నాడట. అతడు గర్వించి వారి మీద కోపపడి, చదవండి అన్నమాట, 2వ దినవృత్తాంతాల గ్రంథం 26:16. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26:16. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, చదువు, యాజకుడైన ఆజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధి ఇది నీకు ఘనత కలుగచేయదని చెప్పగా, ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. ఒకసారి ఆగమ్మా. ఈ రాజైన ఉజ్జియాని గద్దించారా? ఎవరు గద్దించారు? యాజకులు. ఏ యాజకులు? యాజకులలో ధైర్యము గలవారు అనే మాట ఇక్కడ ఉపయోగించడం అనా? ఎందుకని ధైర్యం గలవారు? అది రాజుని కరెక్ట్ చేయాలంటే, రాజుని గద్దించాలంటే, రాజా నువ్వు ద్రోహం చేస్తున్నావు దేవునికి అనే మాట చెప్పాలంటే ధైర్యం కావాలి. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాడు దావీదుకి. ఎవరు? ఏం కావాలా? ధైర్యం కావాలా. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు రాజైన హేరోదుకి. ఎవరు? బాప్తిసం ఇచ్చి యోహాను. చివరికి ప్రాణాలను కూడా కోల్పోయాడు. అంత ధైర్యం కావాలా. ఈ రాజు చేస్తున్న తప్పుని తప్పుగా గద్దించాలంటే ఏం కావాలా? ధైర్యం కావాలా. సంఘంలో ఉన్నది ఉన్నట్టుగా బోధించాలంటే ఏం కావాలా?
నచ్చం మనం, అయినా సరే బోధించాలి. డేర్ చేసి బోధించారట, డేర్ చేసి అన్నారట. అలా చేసినందుకు రాజు ఏం చేసేటట్టు వాళ్ళ మీద రౌద్రుడై అనే మాట ఉపయోగించాడు. రౌద్రుడు అంటే ఏ మాటలు మాట్లాడి ఉంటాడో, కనీసం నోర్మియానా అని ఉంటాడా? షటప్, ఐ నో, ఏం చేయాలో ఐ నో. అప్పుడు గాడ్ నోస్, ఆయన ఏం చేయాలో. అలా మాట్లాడుతుండగా స్పాట్లోనే నొసటి మీద కుష్ఠిరోగం వచ్చి స్కిన్ ఊడి చేతికి వచ్చింది. స్పాట్లో లెపరసీ వచ్చిందట ఆ వ్యక్తికి. విషయం ఏంటి తెలుసా? ఇంకా ఎవరు రామ్మనక్కర్లేకుండా ఆడే పారిపోయాడు అక్కడి నుంచి. జీవితకాలం అంతా ఐసోలేటెడ్గా. ఆ రోజుల్లో లెపరసీ వస్తే ఏం చేసేవారు? ఊరవతలే. జీవితకాలం అంతా ఐసోలేటెడ్గా లెపరసీతో ఉన్నాడు. అతడి బ్రతుకు దినములంతటి లెపరసీ అతనికి పోలే. ఎవడో ఎక్కడో ఉన్న నయమాన్ అనేవాడిని దేవుడు స్వస్థపరిచాడు, అన్యుణ్ణి. కానీ ఇశ్రాయేలు రాజుని దేవుడు స్వస్థపరచలే. లెట్ హిమ్ సఫర్ అండ్ లెట్ హిమ్ బి కిల్డ్ విత్ ద లెపరసీ. ప్రజల చేత అసహించవేయబడి వెలివేయబడిన దారుణమైన సావు చచ్చాడు. కారణం ఏంటి చెప్పండి? గర్వం. ఐ నో, నాకు తెలుసు, నేనేం చేయాలి నాకు తెలుసు. కానీ దేవుని యొక్క పద్ధతి ఏంటంటే, ఎవరినన్నా కొట్టే ముందు, ఎవరినన్నా శిక్షించే ముందు ఖచ్చితంగా గద్దె పంపుతాడు. నాయనా డోంట్ డూ ఇట్. దేవుడు కొంతమందిని ధైర్యవంతుల్ని పంపించాడా లేదా? పంపించాడు. సృష్టిలో జరిగిన మొట్టమొదటి మర్డర్ ఏంటి? సృష్టిలో జరిగిన మొట్టమొదటి ఘోరమైన మర్డర్ ఏంటంటే, కయ్యేను తన తమ్ముడైన హేబేల్ని చంపడం. ప్రశ్న ఏంటంటే, హేబేల్ని చంపకముందు కయ్యేనుతో దేవుడు మాట్లాడా? హేబేల్ని చంపిన తర్వాత మాట్లాడా? హేబేల్ని చంపిన తర్వాత కయ్యేను అని మాట్లాడా? హేబేల్ని చంపకముందు కయ్యేను అని మాట్లాడా? చంపినా గట్టిగా అలా చెప్పాలి, ఖాళీగా ఉండకూడదు. హేబేల్ని చంపిన తరువాత మాట్లాడా, చంపకముందు మాట్లాడా? అందరికి చాలామందికి చంపిన తర్వాత కయ్యేను నీ తమ్ముడైనా హేబేలు ఎక్కడ అనేది గుర్తుంటుంది, దానికంటే అసలైన మాట గుర్తుండదు. కయ్యేను హేబేల్ని చంపకముందు మొహం మార్చుకుని ఇంట్లో కూర్చున్నాడట. దేవుడు నా అర్పణ తీసుకోలేదు, ఆడర్పణ తీసుకుని మొహం మార్చుకుని కూర్చుంటే, ఏ అబ్బాయి అలా ఉన్నావే, చదువు నా మాట ఒకసారి. ఆ మాటలో చాలా అద్భుతమైన సత్యం ఉంది. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువనెను. చాలండి. ఈ మాటలని ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా వినండి. కయ్యేను తల దించుకొని ముఖం మార్చుకుని మూతు ముడుచుకుని కూర్చోడానికి కారణం ఎవరు? నీ తమ్ముడు కాదు, నీ దేవుడు కాదు, మీ అమ్మ నాన్న కాదు. నీ హృదయం నా దృష్టికి యథార్థంగా లేదు, అందుకనే నీకు ఈ పరిస్థితి వచ్చింది, అందుకే నువ్వు డల్లగా ఉన్నావు. ఇక్కడ దేవుడిలో నేను ఎవరిని చూస్తున్నాను తెలుసా? దేవుడిలో ఎవరిని చూస్తున్నానంటే, ఎవరినమ్మా? దేవునిలో ఎవరిని చూస్తున్నానంటే, ఒక తండ్రిని చూస్తున్నాను, ఒక ఫాదర్ని. ఇప్పుడు ఇంట్లో ఇద్దరిలో ఎవరో ఒకరిని తిట్టామో కొట్టామో అనుకోండి, లేకపోతే ఎవరికన్నా ఒకరు హట్ అయ్యారు అనుకోండి, ఫాదర్ ఏం చేస్తాడంటే ఆడితో మాట్లాడతాడు. ఎరా ఎందుకు అలా ఉన్నావు, ఎందుకు అలా ముఖం మార్చుకున్నావు? ఎదర్ కోపంగానా ప్రేమగానా తల్లిదండ్రులు ఏం చేస్తారు? వై యు ఆర్ డల్, వాట్ ఇస్ ద రీజన్ అని అంటాడండ. ఇక్కడ దేవుడు తన నిజంగా ఆయన ప్రోటోకాల్ చూసుకుంటే ఈయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి, అంతేనా? ఆయన అంత గొప్ప దేవునికి ఈయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక తండ్రిలా మారిపోయి, కయ్యాను ఎందుకు అలా ముఖం మార్చుకున్నాను, సర్లే నువ్వు సత్క్రియ చేస్తే నీకు ఆనర్ నీకు వస్తుంది కదా, సత్క్రియ చేయలేదు కాబట్టి ఎలా ఉన్నావు, ఓకే. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, కయ్యాను నువ్వు ఈ స్టేట్ ఏ స్టేట్లోనో తెలుసా? ముఖం మార్చుకుని కూర్చునే స్టేట్ యొక్క నెక్స్ట్ స్టేట్ ఏంటో తెలుసా? పాపం నిన్ను ఇప్పటివరకు పాపం చేయలే, నీ ఆఫరింగ్ దేవుడు యాక్సెప్ట్ చేయలేదంటే నువ్వు సిన్నర్ అని కాదు అక్కడ అర్థం. పాపం చేయలే, దేవుడు దీవించలేదంతే. ఏమండి? దీవింపకపోవడానికే పాపం చేయడం చాలా డిఫరెన్స్ ఉంది.
దేవుడు ఇంకా నిన్ను నీ యొక్క అర్పణ తీసుకుని దీవించలేదు అంతే. నువ్వు ఈ స్టేజ్లో నువ్వు ఎలా ఉన్నావంటే మొహం మార్చుకుని ఉన్నావు. నువ్వు మొహం మార్చుకునే స్టేజ్ ఏంటో తెలుసా? నెక్స్ట్ ఆ ముఖం మార్చుకున్న స్టేజు నిన్ను ఒక చక్కటి అవకాశంగా సాతానుడు తీసుకుని నీతో నోట్లో నుంచి కాని మాట పలికించడమో, చేత్తో కాని క్రియ చేయడానికి సాతానుడు రెడీగా ఉంటాడు. అందుకనే పాపం ఎక్కడ పొంచి ఉన్నది? నీ వాకిల మెట్టు దగ్గరే పొంచి ఉన్నదట. ఎందుకో తెలుసా? కరెక్ట్ మంచి టైము. వీడు ముఖం మార్చుకుని ఉన్నాడు, వీడు అప్సెట్ అయి ఉన్నాడు. ఇదే టైంలో వీడితో తప్పు మాట పలికించాల, వీడితో తప్పుడు కార్యం చేయించాలని వాడు పొంచి ఉన్నాడు పాపం. మరి నువ్వెలా అటాక్ చేయాలా? నువ్వు వాడిని ఏలాల కానీ వాడిని ఏలేయకూడదు. యు షుడ్ ట్రాంపుల్ ద సిన్ అండర్ యువర్ ఫీట్. నువ్వు దాన్ని నీ పాదాల కింద తొక్కేయాలి కానీ అదే అవకాశంగా తీసుకుని వాడు నేను మింగేయడానికి చూస్తుంటే వాడికి నువ్వు దొరికిపోకూడదు. అంటే ఇక్కడ నీకేం కనబడింది చెప్పండి? ఒక తండ్రి కొడుకు పాపం చేయబోతున్నాడని తెలిసి ముందుగానే ఆ కొడుకుని ఏం చేశాడు? ఆ పాపం చేయకుండా ఉంచడానికి చక్కటి గద్దింపు ఇచ్చాడా లేదా? బాధాకరం ఏంటో తెలుసా? ఆ సెంటెన్స్, ఆ వచనం అయిన నెక్స్ట్ వచనమే వీడెళ్ళి తమ్ముడిని చంపేశాడు. ఆఫ్టర్ గాడ్స్ రెబ్యూక్. ఆ వచనంలో 7వ వచనంలోనేమో నువ్వు ముఖం మార్చుకోవద్దు, పాపం చేయించడానికి ట్రై చేస్తుంది, అయితే వాడిని నువ్వు జయించాలి నాయనా, జాగ్రత్తగా ఉండు బాబా అని తండ్రి చెప్తే నెక్స్ట్ వచనం వాడెళ్ళి పొలంలోకి వెళ్ళి వాళ్ళ తమ్ముడిని కొట్టి చంపేశాడు. ఇక్కడ వాడు చేసే పాపానికి ముందు ఏం కనబడింది? ఇక్కడ తండ్రి గద్దింపు, తండ్రి మేల్కొలుపు కనబడితే ఈడేం చేశాడు? నాకేం చేయాలో తెలుసు, నా ఇష్టం వచ్చింది చేస్తాను. ఇది చీకటిలో ఉన్న వాని క్రియలు. ఎప్పుడైనా గమనించండి, ఎవరన్నా ముఖం మార్చుకుని అప్సెట్ అయితే సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? చెప్పండి గట్టిగా. ముఖం మార్చుకుని అప్సెట్ అయిన స్థితిలో వాకిట పాపము పొంచి ఉంటుంది. నువ్వు ముఖం మార్చుకుని అప్సెట్ అవడం పాపం కాదు, అక్కడ నుండి నువ్వు పాపం చేయడానికి నిన్ను మమ్మీ ఎలా చేసింది కాబట్టి నేను ఇలా చేయాలి, మా తమ్ముడు ఇలా చేసాడు కాబట్టి ఆడికి నేను ఇలా చేయాలి. అప్సెట్ అయిన స్థితిలో నువ్వు ఉన్నావు, అప్పుడు ఇంకా నువ్వు పాపం చేయలే. పాపపు ఆలోచనలు నీలో వచ్చేస్తూ ఉంటాయి, క్రోధం వచ్చేస్తూ ఉంటుంది, కోపం వచ్చేస్తూ ఉంటుంది, ద్వేషం వచ్చేస్తూ ఉంటుంది, పగ వచ్చేస్తూ ఉంటుంది, వికెడ్ థింగ్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త. దట్ ఈస్ ద వెరీ డేంజరస్ స్టేట్ ఆఫ్ లైఫ్. ఎక్కడ నువ్వు మేలుకొని ఆ పాపాన్ని కాలికి తొక్కి పెట్టి దాన్ని నువ్వు జయించాలి తప్ప అది నిన్ను మింగేయకూడదు. జాగ్రత్త నాయన. ఒక తండ్రి కొడుకు చెప్పినట్టు చెప్పుకున్నాడు, సమస్త సృష్టిని విడిచిపెట్టి కయ్యేనికి అంతా ఎక్స్క్లూజివ్ టైం ఇచ్చాడండి తండ్రి. సమస్త సృష్టిని విడిచిపెట్టి ఘోరమైన పాపం చేయబోతున్నాడు కాబట్టి వీడికి చక్కటి కౌన్సిలింగ్ అవ్వాలని చెప్పిస్తే అంతా కట్టేసి తర్వాత ఆడు నచ్చింది చేసి వచ్చేసాడు. దిస్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ఎ పర్సన్ హూ వాక్స్ ఇన్ డార్క్నెస్. చీకటిలో నడిచేవాడి జీవితం. చెప్పండి, 5 పాయింట్లు చెప్పండి. వాడు రహస్యంగా రహస్య జీవితం జీవిస్తాడు. రెండోది ఏంటి చెప్పండి? వాడు కొన్ని బంధకాల్లో ఉంటాడు. మూడోది ఏంటి చెప్పండి? నేను దేవునితోనే ఉన్నానంటూనే దేవుని దూరం అయిపోతాడు. 4వది ఏంటి చెప్పండి? వాడిలో సాతానుడు నివసిస్తాడు. వాడికి తెలియకుండానే వాడిలో సాతానుడు నివసిస్తాడు. దానివల్ల ఫలం ఏంటి? 5వది, వాడికి నచ్చింది చేస్తాడు. అంతే, వాడికి నచ్చింది చేస్తాడు. గద్దింపు ఎంతమంది ఎప్పుడు ఎన్ని గద్దింపులు విన్నా వాడి నచ్చిందే చేస్తాడు. సెల్ఫ్ విల్డ్ పర్సన్ అయిపోతాడు. ఈ రోజున నువ్వు ఆ స్థితిలో ఉంటే వెంటనే మేలుకుందాం. ఇక రెండవదిగా వెలుగులో ఉన్న వాడి జీవితం ఎలా ఉంటుంది? మీరే చెప్పండి. ఇప్పుడు వెలుగు బైబిల్ దేనికి సాదృశ్యం అండి? బైబిల్ ప్రకారంగా వెలుగు దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకి సాదృశ్యము, నీతికి సాదృశ్యము, సత్యానికి సాదృశ్యము, దేవుని ప్రజెన్స్, ఆయన సన్నిధికి సాదృశ్యం. ఇవన్నీ ఓపెన్నెస్. వెలుగులో ఉన్నవాడు ఎలా ఉంటాడు? ఓపెన్గా ఉంటాడు. ఇప్పుడు చీకట్లో ఉన్నవాడు 5 లక్షణాలతో పోల్చుకుని వెలుగులో ఉన్నవాడు 5 లక్షణాలు చెప్పండి. ఫస్ట్ది ఏంటి? అది చీకట్లో ఉన్నవాడు రహస్యపు జీవితం జీవిస్తాడు, వెలుగులో ఉన్నవాడు హానెస్ట్ లైఫ్ జీవిస్తాడు. హానెస్ట్ అంటే ఏంటి? యథార్థం అంటే హృదయంలో ఏముందో బయట కూడా అలాగే ఉంటాడు.
నో హిపోక్రసీ. వేషధారణ వాడికి లేదు, వేషధారణ వాడికి లేదు, దాపరికం ఏమీ లేదు. ఇందాక చెప్పాను కదా, దాస్తే ఏం దాస్తాం, ఏం దాస్తాం, ఏం దాస్తాం? సీక్రెట్లు ఏంటి? పాపాలే. మన పౌల్లాగా ఉంటాం అప్పుడు. ఏం తెలుసా, పౌలు ఏమన్నాడు? నేను పాపుల్లో నెంబర్ 1 పాపిని అన్నాడు. ఎందుకంటే వెలుగులో ఉన్నాడు కానీ పాపాన్ని ఒప్పుకుంటాడు. నేను ఏ పాపం చేయలేదు అండు. నేను పాపుల్లో నెంబర్ 1 పాపిని ఒప్పుకున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పాపుల్లో ప్రధానుణ్ణి, ఆయన నాలాంటి పాపుల్ని క్షమించడానికి వచ్చాడు, ఆ పాపిల్లో నేనే నెంబర్ 1 పాపిని అన్నాడు. అదే వెలుగులో ఉన్నవాడి లక్షణం. ఇప్పుడు సమరయ స్త్రీని చూడండి, అతని వెలుగు, ఆమె చీకటి వెలుగు పక్కపక్కనే ఉంది. చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ సమరయ స్త్రీని తీసుకుంటే, చీకటి వెలుగు ఆమె జీవితంలో ఫ్యూ మినిట్స్ తేడాలో కనబడింది. ఫ్యూ మినిట్స్ ముందు నాకు పెళ్ళే కాలే. ఫ్యూ మినిట్స్ ముందు యేసుప్రభు ఏమన్నది? అమ్మా మీ ఆయన తీసుకురా, నీకు మీ ఆయన కూడా జీవజలం ఇస్తానంటే నా పెళ్ళి అయితే కదా అంది. యేసు ప్రభు సత్యాన్ని చెప్పి ఆమెను వెలిగించాడో, ఆమె వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పింది? నా గురించి సమస్తం చెప్పేసిన వాడిని నేను చూశాను. అంటే ఏం చెప్పుకుంది అందరికీ? నేను ఎంతమంది భర్తను మార్చానని చెప్పేశాడు. ఇప్పుడు ఆమె సత్యం చెప్పుకోవడానికి వెనకడిగేసిందా? ఎందుకంటే షీఈ్ ఇన్ లైట్. ఆమె వెలుగులోకి వస్తుంది. వెన్ షీ వాజ్ ఇన్ డార్క్నెస్, ఆమె సత్యం చెప్పుకోవడానికి ముందుకు రాలే, పెళ్ళే కాలేదు. అదే అన్నమాట. నువ్వు చీకట్లో ఉన్నావా వెలుగులో ఉన్నావా అని చెప్పడానికి ఒకటే ఉదాహరణ, నీ పాపాన్ని నువ్వు దాచుకోవు. వెలుగులో ఉంటే, చీకట్లో ఉంటే ఎన్ని పాపాలన్నా దాచేస్తావు. అదే మన జీవితంలో. అందుకనే భక్తుడైనటువంటి దావీదు అంటాడు, ఆయన రాసిన కీర్తన 32వ కీర్తన 5వ వచనంలో, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. 32వ కీర్తన 5వ వచనం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. ఆయన పాపం చేసి మారు మనసు పొందిన తర్వాత రాసిన కీర్తన 51వ కీర్తన. ఆ 51వ కీర్తన 6వ వచనం అంటాడు, నా అంతరంగములో సత్యము కోరుచున్నావయ్యా. నీవు ఏం కోరుతున్నాడు దేవుడు? అంతరంగంలో ట్రూత్, సత్యము కోరుచున్నావు కనుక నేను ఏ పాపాన్ని కూడా దాయకుండా ఒప్పుకుంటున్నాను ప్రభా. కాబట్టి వెలుగున్నవాడు ఫస్ట్ ఏంటంటే, హీ లీడ్స్ ఏ హానెస్ట్ లైఫ్. యథార్థంగా జీవిస్తాడు, దాపరికం ఉండదు. రెండోది ఏంటి చెప్పండి మీరే? రెండోది ఏంటి? హీఈస్ ఎ ఫ్రీ మ్యాన్. బంధకాలు లేవు అతనికి. ఒకప్పుడు ఉన్నాయి, బంధకాలు లేనోడు ఎవడు లేడు. ఒకప్పుడు ఉన్నాయి, కానీ నేను వెలుగులోకి వచ్చాను, నా బంధకాలను ఏం చేశాడు ప్రభు? తెంపేశాడు. గెరాసీనుల దేశంలో సేన అనే దయ్యం పట్టిన వాడిని ఆ దయ్యాల నుంచి విడుదల చేసినప్పుడు వాడు ఏమయ్యాడు? ఫ్రీ అయ్యాడు. వాడిని చూసిన వారికి భయం వేసిందట. ఎందుకనట? వాడు చక్కగా శుభ్రంగా బట్టలు కట్టుకుని చాలా వెరీ వెల్ బిహేవ్డ్. ఎందుకంటే హీఈస్ ఫ్రీ. అందుకనే వాక్యం ఏం చెప్తుంది? కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఏళ్ళు మీరు నిజముగా స్వతంత్రులే. యోహాను సువార్త 8:36. దేవుడిని అడుగుదాం, ప్రభు నాడు ఆ గెరాసీనుల దేశంలో అన్ని వేల దయ్యాల నుంచి, సేనా దయ్యాల నుంచి రక్షించి వాడిని విడిపించావు. నాలో కూడా ఒక దయ్యం దాగుంది ప్రభు. ఆ దయ్యమే పలానా బ్యాడ్ హ్యాబిట్. ఆ టీవీ అనే దయ్యం, ఆ సెల్ ఫోన్ అనే దయ్యం, ఆ ప్యాకాట్ అనే దయ్యం, ఆ వ్యభిచారం అనే దయ్యం, ఆ త్రాగుబోత్తనం అనే దయ్యం, ఆ లంచాలనే దయ్యం. ఇంకా అంటే ఉదాహరణకి ఏని చెప్తున్నాను. నీలో ఏ దయ్యం ఉందో నీకు తెలుసు, నాలో ఏ దయ్యం ఉందో నాకు తెలుసు. దేవుడిని అడుగుదాం. ఆ సేన అనేవాడు ఫ్రీ అయ్యాడు. ప్రభా నన్ను ఫ్రీ చేయి ప్రభా. ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ ఎనీ బాండేజెస్ లార్డ్. ఐ వాంట్ టు బీ ఫ్రీ. ఐ వాంట్ టు బీ ఇన్ ద లైట్. నేను వెలుగులో ఉండాలయ్యా, నేను బంధకాల్లో ఉండకూడదయ్యా, నన్ను సంపూర్ణంగా విడిపించు ప్రభా. భక్తులు యోసేపు, దానియేలు ఏ బంధకాల్లో లేరాల్లో, చెరసాల్లో ఉన్నారు కానీ ఆత్మ సంబంధమైన బంధకాలు ఏమీ లేవు, ఏమీ లేవు. వాళ్ళు దే ఆర్ ఫ్రీ పీపుల్. కమాన్. మూడోది చెప్పండి. మొట్టమొదటిదేమో ఓపెన్నెస్, హానెస్ట్ లైఫ్, యథార్థత. రెండోది ఏ బంధకాలు లేని స్వతంత్రపు జీవితము. మూడోది దేవునికి దూరం ఉండరు కాల్లో. దే ఆర్ హ్యావింగ్ వెరీ క్లోజ్ స్వీట్ ఫెలోషిప్ విత్ ద లార్డ్. ప్రార్థించినప్పుడు అల్లా దేవుని సన్నిధి అనుభవిస్తారు. అలా ఎవ్రీ టైమ్ దే నీల్ డౌన్, ఎవ్రీ టైమ్ దే ప్రే, దే ఎంజాయ్ ద స్వీట్ ఫెలోషిప్ ఆఫ్ ద లార్డ్. అందుకనే ఆది సంఘము దేవుని పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత ఆది సంఘం అట వారు ప్రార్థించిన చోటు కంపించెను అనే మాట ఉంటుంది. అపోస్తలుల కార్యం 4:31. వెన్ దే ప్రే వారు ప్రార్థన ఏమైందట? ద ఎర్త్ వాస్ షేకెన్. ఆ యొక్క స్థలము దేవుని ఆత్మతో కంపించాను. వారికి చక్కటి క్వాలిటీ ప్రేయర్ లైఫ్ ఉంటుంది.
దేవునితో చక్కటి సహవాసం ఉంటుంది, దేవునితో ఎడతెగని ప్రార్థనా జీవితం ఉంటుంది. దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేసేట రోజుకి? ముమ్మారు. జీవో రిలీజ్ అయిపోయింది. ప్రార్థన చేస్తే సింహాల బోన్లు వేసేస్తామని. అందుకని 3 రోజుల 3 సార్లు ఒకసారి తగ్గించుకున్నాడా? ఎన్నిసార్లు చేశాడు? దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? దావీదు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడమ్మా? 7 సార్లా? 7 సార్లు దావీదు కాదు, 119వ కీర్తన రాసిన దావీదు కాదు. 119వ కీర్తన రాసిన వ్యక్తి నేను 7 మార్లు స్తుతించాను అన్నాడు. దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? ముమ్మారు. సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నమున నేను ప్రార్థన చేశాను. 55వ కీర్తన 17వ వచనంలో ఉంటుంది. దావీదు దానియేలే కాదండి, యూదులు అందరూ 3 సార్లు చేస్తారు. ముస్లింలు ఎన్నిసార్లు చేస్తారు? 5 సార్లు. ముస్లింలు నమాజ్ రోజుకి 5 సార్లు చేస్తారు. యూదులు ఎన్నిసార్లు చేస్తారు? 3 సార్లు చేస్తారు. క్రైస్తవులు ఎన్నిసార్లు చేస్తారు? దొంగలో ప్రార్థన చేస్తూనే ఉంటామండి అంటారు. ఏం ప్రార్థన చేయరాదు. రోజు ఒక్కసారి కూడా ప్రార్థన చేయని క్రైస్తవులు ఉంటారు. నువ్వు ప్రార్థన చేసావంటే చేస్తానంటారు. ఏంటయ్యో నీ ప్రార్థన అంటే అన్నం తిన్నప్పుడు ప్రార్థన, లేచినప్పుడు ప్రార్థన, బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన. అది కాదు. ఎక్స్క్లూజివ్. డూ యూ హ్యావ్ ఎన్ ఎక్స్క్లూజివ్ ప్రేయర్ టైమ్ విత్ ద లార్డ్ ఎవ్రీ డే? ప్రార్థనా జీవితం మనకు కావాలి ప్రియులారా. ప్రార్థనా సహవాసం కావాలి. ఆ ప్రార్థనలో ఆ స్వీట్ ఫెలోషిప్ ఆనందించాలి. ప్రార్థనలో మౌనంగా దేవుని కొరకు ఆనందించాలి. సాధారణంగా మనకి ఎంటర్టైన్మెంట్ ఎప్పుడంటే రాత్రి పడుకునే ముందు ఒక అరగంట గంట టీవీ చూడడమో, సెల్ ఫోన్ చూడడమో. కానీ నేను గమనించింది ఏంటో తెలుసా? రాత్రి ఒంటరిగా ఉండి కింద ఎక్కడో కూర్చుని అలా ధ్యానిస్తే అండి, యూ కెన్ ఎంజాయ్ ద లార్డ్స్ ప్రెజెన్స్ అండి. అది నేను నిజంగా ఐ ఫెల్ట్ ఇన్ మై లైఫ్. నా జీవితం నేను అనుభవించాను. రాత్రంతా కూర్చుని టీవీని, సెల్ ఫోన్ చూడడం నాకు తెలుసు. అదే రాత్రి ఒంటరిగా కూర్చుని ఆయన ఫెలోషిప్ ఎంజాయ్ చేయడం తెలుసు. అలాగే ఎంజాయ్ చేసిన నెక్స్ట్ డే మీరు ఎంత పవర్ఫుల్గా ఉంటారో తెలుసా? ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారో తెలుసా? ఎంత అసలు భయపడరు దేనికి. ఏ దుర్వార్త వచ్చినా భయపడరండి. నేను అంటాను, ఈ రోజున మన జీవితాన్ని మార్చుకుందాం. మన ప్రార్థన ప్రభు యొక్క ప్రజెన్స్ని ఎంజాయ్ చేసే ప్రార్థనగా ఉండాలి. మన క్వైట్ టైం నువ్వేం ప్రార్థన చేయొద్దు. దేవా దేవా అంటూ ఆయన వైపు కళ్ళు మూసుకుని ఆయన సన్నిధిని నాతో మాట్లాడవా, నన్ను బలపరచవా, ఇలాగే ధ్యానించు రాత్రుల్లో నీకు టైం ఉంటే, ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ టైం విత్ ద టీవీ అండ్ సెల్ ఫోన్. నిజంగా అది నేను తెలుసుకున్న సత్యం. అది అందరూ పడుకుంటారు, నువ్వు ఒక్కడవే నువ్వు ప్రభుతో గడుపుతావు. సాధారణంగా అందరూ పడుకుంటే ఒక్కరివే టీవీ చూస్తాం, లేక సెల్ ఫోన్ చూస్తాం. అదే టైంని నువ్వు దేవునితో గడపగలిగితే అది ఎంత స్వీట్గా ఉంటుందో, ఎంత పవర్ఫుల్గా ఉంటుందో, మన జీవితాన్ని చాలా శక్తివంతులుగా మార్చుతుంది. ఎన్ని ధ్యానించుకున్నాం? వేదికలో ఉన్న వాళ్ళు ఫస్ట్ యథార్థంగా ఉంటారు, 2 బంధకాల్లో ఉంటారు, 3 దేవునితో చాలా స్వీట్ ఫెలోషిప్ ఎంజాయ్ చేస్తారు. 4వది ఏంటి మీరే చెప్పండి? 4వది ఏంటి? పరిశుద్ధాత్మతో నింపబడతారు. సాతానుడుతో నింపబడేది చీకట్లో ఉన్న వాళ్ళు. 4వది దే ఆర్ బీయింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నింపబడతారు. అపోస్తులు ఏ విధంగా పరిశుద్ధాత్మ నింపబడి ప్రతి క్షణము దేవుని ఆత్మతో నడిపింపబడ్డారో అలా నడిపింపబడతారు. భక్తుడైన స్టెఫన్ అటండి, అతడు మాట్లాడుతూ ఉంటే ఇతని మాటల్లో తప్పులు వెతుకుదామని చెప్పి శాస్త్రులు, పరిశీలకులు అందరూ వస్తే అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయిరి. అపోస్తుల కార్యం 6:10. అతనికి చదువేముంది, జ్ఞానం ఏముంది కాదు, అతన్ని ప్రేరేపిస్తున్న ఆత్మను ఎదిరించలేకపోయారట. వాళ్ళంతా తిరిగి జవాబు చెప్పలేకపోయారట. అంత బలమైనటువంటి అభిషేకం దేవుని యొక్క వెలుగులో ఉన్న వారికి ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పండి, 5వ వచనం, 5వ మాట, దేవుని వెలుగులో ఉన్నవారు ఎలా ఉంటారట? అది చీకట్లో ఉన్నవారు సెల్ఫ్ విల్డ్, వాళ్ళ ఇష్టం. దేవుళ్ళు ఉన్నవారు చచ్చినా బతికిన నీ చిత్తమే నెరవేరుగాక. యేసుప్రభు ఏమన్నారండి? యేసుప్రభు ఏమన్నారు? నాదంటూ నేను ఏమీ చేయను, నా తండ్రి ఏం చెప్తే అదే చేస్తాను. నేనంటూ ఏం మాట్లాడలేను, నా ప్రభు ఏం మాట్లాడదు. అది ఎలా ఉంటుంది? జనాలు అంత చేతకానవాడు నువ్వు అంటే, నా వరకు నేను చేతకాని వాడినే, నా ప్రభువులోనే నేను ఏమైనా చేయగలను. అదేనా?
భక్తుడైన పౌలు అంటాడు, మేమేదో మా సామర్థ్యముతో మేము చేసామనుకోవద్దు, మా సామర్థ్యము దేవునిలోనే. అది ఎంత చక్కటి మాట. చదువున్న మాట ఒకసారి. భక్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఉందండి. మా వలన ఏదైనా అయినట్లు ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. అది మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రభువా, నా చిత్తం కాదు నీ చిత్తం నేను చేస్తా. నా సామర్థ్యం కాదు నీ సామర్థ్యంలోనే చేస్తా. నీ సామర్థ్యంలో నేను చేసినప్పుడు నన్ను బలపరచువాని నేను సమస్తము చేయగలను. భక్తుడైనటువంటి మోషే ఏమన్నారండి దేవునితో, నువ్వు వెళ్ళి కానాను దేశానికి ఇశ్రాయేలులందరిని ఐగుప్తు దేశం నడిపించాలంటే ఒకటే అన్నాడు మోషే, నువ్వు మాతో వస్తే మమ్మల్ని తీసుకెళ్ళొద్దు అన్నాడు. ఎందుకంటే నాకు తెలుసు నా సామర్థ్యం, నాకు తెలుసు నీ సామర్థ్యం. నువ్వు మాతో వస్తే సప్త సముద్రాలు దాటించేయగలవు, నువ్వు మాతో లేకపోతే పిల్లకాలమని కూడా మేము దాటలేము. నాకు ఆ వర్డ్వి అప్పుడు చదవనమాట. పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైనటువంటి మోషే దేవునితో అన్నమాట. నిర్గమాకాండం 33:15. నిర్గమాకాండం 33:15. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకు. వాళ్ళు మనం పంపొద్దు, మాకు ఈ బంధకాలు చాలు, మాకు ఇక్కడే ఉంచు. నీ కండిషన్, నీ సన్నిధి మాతో వస్తే ఎక్కడికైనా నడిపించు ప్రభువా. ఇది చదివినప్పుడు నాకు డేవిడ్ లివింగ్స్టన్ గారి ప్రార్థన జ్ఞాపకం వచ్చింది. డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ గారు ఏమని ప్రార్థన చేశాడు? ఆఫ్రికా వెళ్ళముందు, ఎక్కడికన్నా తీసుకుపో, నాతో వస్తే చాలు. నువ్వు ఎంత బరువన్ని వేసే మోసే శక్తి ఇస్తే చాలు. ఎన్ని బాధ్యతలన్నీ ఇచ్చే ప్రతి బాధ్యత నీ హృదయానికి, నీ రాజ్యానికి ఉపయోగకరంగా, నీ హృదయ వాంఛ ప్రకారంగా ఉంటే చాలయ్యా అన్నాడైతే. ఇదే 3 కండిషన్. నన్ను అక్కడికి తీసుకెళ్ళు, ఇక్కడ ఏం కాదు, నీ ఇష్టం. నరమాంస భక్షకుల దగ్గరికి తీసుకెళ్తావో, సముద్రం కిందకి తీసుకెళ్తావో, ఐ డోంట్ కేర్. నువ్వు నాతో వస్తే చాలు. ఎందుకంటే మా సామర్థ్యము నీలో ఉంది ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిస్ ఈజ్ ద వే ఆఫ్ ఎ లైఫ్ హూ వాక్స్ ఇన్ ద లైట్. వెలుగులో నడిచేవాడు దాపరికం ఉండదు, తెరచిన పుస్తకంలా ఉంటుంది అడి జీవితం. అట్టి జీవితం నాకు ఇవి ప్రభు అని అడగా. నో హిపోక్రసీ, ఓన్లీ హానెస్టీ. ఏ బంధకాల్లో ఉండడో, హీఈస్ ఎ ఫ్రీ మ్యాన్ ఇన్ క్రైస్ట్. ఎప్పుడు కూడా ప్రార్థించినప్పుడల్లా దేవుని సన్నిధిని అనుభవిస్తాడు. ఇన్ ఎవ్రీ వర్డ్ హీ స్పీక్స్, ఇన్ ఎవ్రీథింగ్ హీ డస్, పరిశుద్ధాత్మను లోపల నడిపిస్తాడు. ప్రతి దాంట్లో డెసిషన్ మేకింగ్లో తన చిత్తాన్ని కాదనుకుని ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తాడు. వాడే దేవుని వెలుగులో ఉన్నవాడు. కాబట్టి ఈ 5 మనం 2 చూసాం. చీకట్లో ఉన్నవాడు, వెలుగులో ఉన్నవాడు. నీవు నేను ఎందులో ఉన్నావు చెప్పండి ఒకసారి. ఇదంతటికి ఒకటే మాటలో ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి. ఒక్క పాపం చాలు మనల్ని చీకట్లో నడిపించడానికి. ఏమవుద్ది? ఒకే ఒక పాపం మనలో ఉందనుకో, ఫస్ట్ ఏం చేస్తాం? ఆ పాపాన్ని దాస్తాం. కాబట్టి మొదటి పాయింట్లో మనము డిస్క్వాలిఫై అయిపోతాం. సీక్రెట్ లైఫ్ వచ్చేస్తుంది మనకి. రెండోది, ఆ పాపం మనల్ని బందీలను చేస్తుంది. రెండో దాంట్లో కూడా బంధకాల్లోకి వెళ్ళిపోతాం. మూడోది, ఆ పాపం ఏం చేస్తుంది? మన ప్రార్థన దేవునికి చేరనవదు, దూరం అయిపోతాం. నాలుగోది, ఆ పాపం సాతాను మనలో దురాత్మ మనలో నడిపిస్తుంది. ఐదవది, ఆ పాపం ఏం చేస్తుందంటే దేవుని చిత్తం కాకుండా మన చిత్తాన్ని నెరవేర్చి ఆ పాపాన్ని ఎంజాయ్ చేసేలా చేస్తుంది. ఒక్క పాపం చాలు. దేవుడిని అడుగుతాం, ప్రభువా నేను చీకటిలో ఉండకుండా ఉండులాగున ఆ ఒక్క పాపం నుంచి నన్ను విడిపించి ప్రభుని అడుగుదాం. దేవుడు విడుదలిస్తాడు. మన జీవితానికి వెలుగు కావాలంటే బైబిల్ చెప్తుంది, వాక్యము ద్వారా వెలుగు, మారు మనసు ద్వారా వెలుగు, క్రీస్తుని వెంబడించుట ద్వారా వెలుగు. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. వెలుగు మన జీవితంలో రావాలంటే ఏంటి? ఆ 3 మాటలు చెప్పండి. వాక్యం ద్వారా వెలుగు. ఎందుకంటే వాక్యం చెప్తుంది 19వ కీర్తన 8వ వచనంలో, 19వ కీర్తన 8వ వచనంలో, యెహోవా ఏర్పరిచిన ధర్మం నిర్మలమైనది, అది మన కన్నులకు వెలుగిచ్చును. వాక్యం ద్వారా వెలుగు. నీ వాక్యం వెల్లడవుటతోనే వెలుగు పుట్టాను. కాబట్టి వాక్యం ద్వారా వెలుగు. పౌలు భక్తుని అంటారు అపోస్తల కార్యం 26:18లో, నువ్వు అన్యజనులకు వెళ్ళు, వారు మారు మనసు పొంది చీకటిలోంచి వెలుగులోకి వస్తారు. మారు మనసు ద్వారా వెలుగు. రెండోది ఏంటంటే మారు మనసు ద్వారా వెలుగు. ఇక మూడోది యేసయ్య అంటున్నాడు, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకం మనకు వెలుగే ఉన్నాను. వెంబడించి వాడు చీకట్లో నడకుండా వెలుగులో నడుస్తాడు. యోహాను సువార్త 8:12. ఈరోజు ఈ 3 మనం ఇంప్లిమెంట్ చేద్దాం. వాక్యంతో ఎవ్రీడే చదవండి వాక్యాన్ని. ప్రతిరోజు అవండి. ప్రతి క్రైస్తవుడు
సహోదరి సహోదరుడా, ఎవ్రీడే వాక్యం చదువు. ఆ వాక్యమే నీకు వెలుగు. వాక్యం ద్వారా వెలుగు, పాపాన్ని విడిచిపెట్టుట ద్వారా, మారు మనసు ద్వారా వెలుగు, క్రీస్తుని జ్ఞానాన్ని పొందుకుని క్రీస్తుని వెంబడించుట ద్వారా వెలుగు. బైబిల్లో వెలుగుని ఎవరితో పోల్చుకున్నారండి? యేసుక్రీస్తు ఏమన్నా? ఐ ఆమ్ ద లైట్, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు యేసయ్య. మరి పరమ తండ్రో, యెహోవా తండ్రో, ఆయన ఏమన్నాడు వెలుగు గురించి? హీఈస్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్ అన్నాడు. అంటే జ్యోతిర్మయుడు అంటే అర్థం ఏంటి? శ్రేష్టమైన ప్రతివియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పర సంబంధమైనవై, జ్యోతిర్మయుడైన తండ్రి. దాన్ని ఇంగ్లీష్లో అంటాడు హీఈస్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్. లైట్లు రెండు రకాలు, భౌతికపరమైన ఫిజికల్ లైట్, స్పిరిచువల్ లైట్. ఈ బల్బులు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, ఇవన్నీ ఫిజికల్ లైట్స్. ఇంకోటి స్పిరిచువల్ లైట్, ఇన్నర్ లైట్. సమస్త వెలుగుకి ఆయనే తండ్రి. తండ్రి అయినటువంటి దేవుడు వెలుగు, కుమారుడైన దేవుడు వెలుగు. ఇంకెవరు వెలుగు చెప్పండి? ఇంకెవరు చెప్పండి? మనము వెలుగు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు యేసయ్య. మనము లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు మత్తయి సువార్త 5:14-15 వచనాల్లో. మనమే లైట్, ఈ లోకాన్ని వెలుగు ఉండాలి. ఇంకెవరు వెలుగు చెప్పండి? నేను వెలుగని చెప్పుకునే వాళ్ళు ఇంకెవరు? అమ్మా, కాబట్టి మనమే వెలుగు. తర్వాత సాతానుడట నేను వెలుగని చెప్పుకుని వెలుగుదోతటాడు. ఎవరో సాతానుడు? ఎవరమ్మా? ఆడు కూడా తండ్రి వెలుగా, కుమారుడు వెలుగా, పరిశుద్ధాత్మను సర్వసత్యంలో నడిపించే వెలుగా. అయితే నేను వెలుగుని అంటున్నాడు. ఏ వెలుగు అయ్యా నువ్వంటే ఏమంటాడు? వెలుగు దూత వేషం వేసుకున్నాను. 2 కొరింథీయులకు రాసిన 11:14 వాడు ఏంజిల్ ఆఫ్ లైట్ లా వస్తాడట. ఇంకెవరట? వాడిని అనుసరించి అనుచరులు కూడా అట. 14 వచనం కాకుండా తర్వాత వచ్చిన 15వ వచనంలో నీతి క్రియలు చేస్తూ ఆడు వెలుగుదోత వేషం వేసుకుంటారు. కాబట్టి ఎవడ పడితే ఆడు వెలుగు 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 అంటున్నాడు. అందులో ఏంటి? దొంగ వెలుగు, నిజమైన వెలుగు, మంచి వెలుగు. అందుకని అంటాడు క్రీస్తులో సహవాసం ఉన్న వారందరూ కూడా వెలుగులో నడుస్తున్నామా లేదా చీకటిలో నడుస్తున్నామా చూసుకోండి. మీరు చీకటిలో నడుస్తూ క్రీస్తు సహవాసం కలిగిన వారు అని చెప్పుకుంటే మీరు అబద్ధికులు, జాగ్రత్త. కాబట్టి ఈరోజు వాక్యం విన్న మనం అందరం కూడా ఒకసారి మనం ఇంటికి వెళ్ళి ఒకసారి ధ్యానించుకుందాం. ఇందాక మీకు చెప్పాను కదా, ఎవరిలో చీకటి ఉంటే వారిని చీకటి ఏం చేస్తుందంటే వాక్యం విన్నవదు. 1 గంట 2 గంటలు చర్చిలోనే కూర్చుంటారు. చర్చ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన ఈరోజు వాక్యం ఏం చెప్పారంటే, కనుక మీరు ఈసారి నుంచి వెళ్ళి ఏం చేయాలి తెలుసు? ఇంటికి వెళ్ళాక భార్యలు భర్తల్ని, భర్తలు భార్యల్ని, తల్లిదండ్రులు పిల్లల్ని, పిల్లల తల్లిదండ్రులు అడగాల ఈరోజు ఏం వాక్యం సరదాగా భోజనం చేస్తూ సరదాగా ఏంటి ఈరోజు వాక్యం అంటే ఎవరు ఎన్ని పాయింట్లు గుర్తెచ్చుకుంటారో ఒకరికొకరు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఇక్కడున్న వెలుగు మన ఇంట్లోకి వస్తుంది. వాక్యాన్ని ధ్యానించినప్పుడు అల్లా వెలుగు వస్తుందండి. సింపుల్. ద మోర్ యూ రిమెంబర్, ద మోర్ యూ మెడిటేట్, ద మోర్ యూ రీడ్, ద మోర్ యూ అటర్ ద వర్డ్, ద మోర్ లైట్ యూ రిసీవ్. ఎంత ఎక్కువ వాక్యాన్ని ధ్యానిస్తావో, జ్ఞాపకం చేసుకుంటావో, మాట్లాడతావో, బోధిస్తావో, చదువుతావో అంత వెలుగు మన జీవితంలోకి వస్తుంది. కాబట్టి వాక్యమే వెలుగై ఉన్నది. కనుక ప్రియులారా, సింపుల్గా నేను క్రైస్తవుడిని, దేవుళ్ళు నడుస్తున్నానని చెప్పి చీకటి జీవితంలో జీవించకుండా వెలుగులో నడిచే క్రీస్తు సహవాసం కలిగి మనం ఉందాం. ఓపెన్ లైఫ్ కలిగి ఉందాం, యథార్థత కలిగి. సీక్రెట్ లైఫ్ తీసేద్దాం. సీక్రెట్ ఎప్పుడు ఉంటుంది? పాపం ఉన్నప్పుడే. పాపమే లేదని సీక్రెట్ ఎందుకు ఉంటుంది? అంతేనా? పాపమే లేకపోతే సీక్రెట్ ఎందుకు ఉంటుంది? పాపమే లేకపోతే బంధకాలు ఎందుకు ఉంటాయి? పాపమే లేకపోతే దేవునికి ఎందుకు దూరం అవుతాం? పాపమే లేకపోతే సాధారణ గడికి ఎక్కడ ఎంట్రన్స్ డోర్ ఎక్కడ ఉంటుంది? పాపమే లేనప్పుడు సెల్ఫ్ గర్వం ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఏ పాపం నాలో ఉందో ఆ పాపాన్ని దేవుని దగ్గర ఈరోజే నాలో నీలో ఉన్న పాపాన్ని దేవునికి చెప్పుకుందాం. ప్రభువా, చాలా విషయాలు నేను బాగున్నాను, ఇదిగో 1, 2, 3 ఆ విషయాలు అదే నా జీవితంలో చీకటి ప్రభువా, అవే చీకటి నాలోని రప్పిస్తున్నాయి ప్రభువా. ఆ చీకటి నీ రక్తంతో కాల్చేయి ప్రభువా. నన్ను వెలుగులోనికి సంపూర్ణంగా నడిపించి ప్రభు. యేసయ్య నడుదాం. యేసయ్య ఆయన పరిశుద్ధ ఆత్మతో
నన్ను నిన్ను మనందరినీ సంపూర్ణమైనటువంటి యేసయ్య వెలుగులోకి నడిపించి ఆ వెలుగులోనే మనం స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, దయగలిగిన ప్రభు, కృపగల దేవ, ధ్యానించిన వాక్యం అందరి జీవితంలో రక్షణ వాక్యముగా, అభిషేక వాక్యముగా, దీవెన వాక్యముగా, మమ్మలను శాశ్వతమైన నీ వెలుగులోనికి నడిపించే వాక్యముగా ఫలింపజేసి మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.